అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేశ విదేశాల నుంచి వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. స్వర్గం కోసం సతీ సాగమనం చారిత్రక మరియు పురావస్తు ఆధారాలతో అనే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం, ఈరోజు సతీ సాగమనం అనేది పూర్వంలో జరగలేదని, అదేదో అడపదడప అక్కడక్కడ జరిగిందని కొన్ని అబద్ధాలతో కూడినటువంటి మ్యాన్ప్లేట్ చేసే కార్యక్రమాన్ని మతోన్మాదులు చేస్తూ ఉన్నప్పుడు దీన్ని పదే పదే మీ ముందుకు తీసుకురావడానికి కొత్తగా కొన్ని సంగతులు యాడ్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూ మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మరి లైవ్స్ ఇంకా ఆపకుండా నిరాటంకంగా మీ ముందుకు తీసుకురావాలని కొత్త సబ్జెక్ట్స్ తో మిమ్మల్ని బలపరుస్తూ ప్రభునందు స్థిరపరచాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా జరగాలని మీరు కూడా ప్రార్థించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు దయతో మరి అందరికీ యొక్క వీడియోని షేర్ చేయండి మీ పరిధుల్లో. ఒకవేళ మీకు ఇంకా ఈ వీడియోస్ చూడాలనుకుంటే మరి ఓబిసిసి ఛానల్ని, అలాగే ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారి ఛానల్ని, అలాగే జాన్కు అపాలజెటిక్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దాని కొరకు మీరు ప్రార్థిస్తారని, వాటిని ఫాలో అవుతారని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా లైవ్ లో వెళ్ళిపోదాం. మొదటిగా నాతో పాటుగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడానికి, ప్రెజెంటేషన్ ఇవ్వడానికి దేవుని పిల్లలుగా, నా సహోదరులుగా ఈ యొక్క కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వారిని ఆహ్వానిద్దాం. మొదటిగా మరి డాక్టర్ జాన్ కోయ గారు, వెల్కమ్ సార్. సార్ మ్యూట్ తీయండి, మ్యూట్. హనీజాన్ గారికి, అలాగే ఈకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారికి, అలాగే వీక్షకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్కి మీ అందరికీ ఆహ్వానం. చెప్పండి సార్. చాలా సంతోషం అండి. సార్ ఈరోజు మనం చెప్పబో ఈ యొక్క ఏదైతే ఈ ప్రజెంటేషన్ ఇస్తామో వాస్తవాలతో, చారిత్రక ఆధారాలు మరియు ఇక ఏవైతే ఈ యొక్క సమాజానికి సంబంధించినటువంటి జరిగిన వాస్తవాల్ని వాటన్నిటినీ జతపరుస్తూ క్రోడీకరిస్తూ ఈ సమాజానికి మనం తెలియజేయవలసిన ఎన్నో సంగతులు ఈరోజు చెప్తాం. మరి మనం కాన్ఫిడెంట్ గా ఇది సత్యం అని ఖచ్చితంగా ప్రజలకి తెలియజెప్పగలమా? 100% చెప్పగలమండి. ఎందుకు అంటే మనం చాలా సార్లు దీని మీద వీడియో చేసాం. ఈ సతీ సాగమనం సంబంధించిన విషయం మీద మనం చాలా సార్లు వీడియో చేసినప్పుడు అందులో మనం ఏం చేసామంటే కొన్ని గ్రంథాల్లో నుంచి, హైందవ వాంగ్మయంలో నుంచి కొన్ని శ్లోకాలు మనం చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఈ మతోన్మాద మోకలో ఏమంటున్నారంటే, అది ఉంది, రిఫరెన్స్ అయితే ఉంది, మీరు రిఫరెన్స్ అయితే చూపిస్తున్నారు, అది బలవంతంగా ఏమీ లేదు, బలవంతంగా అది చేయవసరం లేదు, ఇష్టపూర్వకంగా చేసిన వాళ్ళకు మాత్రమే రాయబడింది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇది కొంచెం మ్యాన్ప్లేట్ చేసినట్టుగా, దాన్ని కవర్ చేసినట్టుగా అనిపిస్తుంది వారి యొక్క వాదన. అంటే ఎలా వీగిపోద్ది అంటే, అక్కడ స్త్రీ అలా భర్తతో పాటు చనిపోతే, భర్త శవంతో పాటు ఆమె కూడా అగ్నిలో ఉండి చనిపోతే స్వర్గం వస్తుంది అని చెప్పడమే కుట్ర. ఆ కుట్ర కోణంలో దానికి సనాతన ధర్మం అని పేరు పెట్టి అబలల మీద జరిగినటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు ఇవి. ఎస్ అండి. అంటే చాలా క్లియర్ గా అక్కడే మనకు తెలిసిపోతుంది ఏంటంటే, నీకు స్వర్గం వస్తుంది, ఇలా చేస్తే నీకు స్వర్గం వస్తుంది అని చెప్పడమే మరి ఆమెను మాయ చేసి సోషల్ మర్డర్ చేస్తారు అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సోషల్ మర్డర్ ఇదంతా కూడా, అంటే వాళ్ళందరూ కూడా సోషల్ మర్డర్ అంటారండి. అంటే బలవంతంగా కుట్రపూర్వకంగా మభ్యపెట్టి స్వర్గం పేరట నీకు మోక్షం వస్తుంది, ఇన్ని జన్మలు నువ్వు ఆ భర్తతో ఉంటావు అని చెప్పి కుట్రపూర్వకంగా చేస్తున్న ఒక మాయాజాలం అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. బలవంతంగా చేసిన ఇష్టపూర్వకంగా చేసిన అది సోషల్ మర్డరే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాలి. వెరీ గుడ్ సార్. మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. మరలా అనిల్ కుమార్ గారిని మనం వెల్కమ్ చేసిన తర్వాత మరలా మీ దగ్గరికి నేను వస్తాను. మనం మీ ప్రెజెంటేషన్ మీరు ఇద్దరు కానీ మరలా మిమ్మల్ని అడుగుతాను నేను.
మరి ఎస్ ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటు పాల్గొనడానికి మా సహోదరులు, మా ప్రియులు ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారిని సాదరంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు ఆల్. నన్ను స్టేజ్ మీదకి ఆహ్వానించిన హనీ జాన్సన్ గారికి మరియు ప్యానెల్లో ఉన్న డాక్టర్ జాన్ కోయ గారికి కూడా గుడ్ ఈవినింగ్, వందనాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లోంచి, యావత్ భారతదేశంలోంచి మరియు 2 తెలుగు రాష్ట్రాల్లోంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మేము మరి మన భారతదేశాన్ని పట్టి పీడించిన ఒక భయంకరమైన దురాచారము, అదొక సోషల్ మర్డర్. అది ఎందుకు సోషల్ మర్డర్, ఎలా సోషల్ మర్డర్, మరి ఈ సోషల్ మర్డర్ చేస్తూ మరి వీరు నువ్వు స్వర్గానికి వెళ్తావు అని అబద్ధాలు చెప్పి మరి స్వర్గం కోసం సతీసాగమనం ఎలా చేయించారో ఈ టైటిల్ మా ఈరోజు టైటిల్ స్వర్గం కోసం సతీసాగమనం అనే విషయాల్ని మేము చెప్తాం. అంతేకాకుండా కొంతమంది మత ఉన్మాద శక్తులు, అజ్ఞానులు, అతి తెలివి కలిగిన వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే, మనం సతీసాగమనం గురించి మాట్లాడినప్పుడల్లా క్రైస్తవులము మనం ఏదో టైంపాస్ కోసమో లేదా మనకి ఏదో పని పాట లేకో మనం ఈ వీడియోస్ చేయట్లేదు. వాళ్ళు పని కట్టుకొని మరి క్రైస్తవ్యం మీదకి మరి దుమ్ము పోస్తున్నందుకు లేదా బురద జల్లుతున్నందుకు, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాల్ని వాళ్ళు వక్రీకరిస్తున్న ఈ తరుణంలో మరి మీ గ్రంథాల్లో ఇలా ఉంది కదా, మరి సతీసాగమనం అనేది కూడా ఉంది కదా అని మనం ప్రశ్నించినప్పుడు వారు ఇది కేవలం ఆప్షన్ మాత్రమే, వాళ్ళు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు కానీ ఎవడూ వచ్చి తోయలేదు వాళ్ళని, ఇలా తోయాలి ఆడవాళ్ళని, ఇలా తోసేయాలి అని మా గ్రంథాల్లో ఎక్కడా లేదు అని వాళ్ళు అంటారు. అదే మనం అడిగేది. తోసేయాలి అనే పదం మీ గ్రంథాల్లో లేకపోయినప్పటికీ తోయకూడదు, ఇలా ఆడవాళ్ళని తోసేయకూడదు, అన్యాయంగా అగ్నిలోకి తోయకూడదు అని ఎక్కడుంది? ఎక్కడా లేదు. మోరోవర్ సతీసాగమనం చేసుకోవాలి అని ఉంది. సో చేసుకోవాలి అంటే చేసుకోవాలి అంతే, ఇంకా అందులో ఇంకా ఆప్షన్ లేనిది. ఇవన్నీ కూడా మభ్య పెట్టే మాటలు. మరి ముఖ్యంగా వీళ్ళు తప్పించుకోవడానికి ఏమంటారంటే, కిరస్థానీలు లేదా క్రైస్తవులు 15-16వ శతాబ్దంలో యూరోప్లో లక్షల మంది ఆడవాళ్ళని విచ్ క్రాఫ్టింగ్ పేరు మీద మంత్రగత్తెలు వీళ్ళు అని వీళ్ళ మీద ఆరోపణలు వేసి కొన్ని లక్షల మందిని చంపారు అనే అబద్ధాన్ని వీళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈరోజు లైవ్లో మనం సతీసాగమనం కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేసి నెక్స్ట్ పార్ట్ 2 రెండవ భాగం సోమవారం ఉంటుంది. అందులో మిగతా సతీసాగమనం యొక్క టాపిక్ మరియు ఈ మంత్రగత్తెలు లేదా విచ్ క్రాఫ్టింగ్ అనేది నిజంగా క్రైస్తవులు చంపారా, లేదా వాళ్ళని ఒక కోర్టు ఏదైతే ఉంటుందో అలా కోర్టులో మరి ముద్దాయిలుగా నిలబెట్టి వారికి అది శిక్షించారా, మరి వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఏం చేశారు, అసలు ఆ విచ్ క్రాఫ్టింగ్ లేకపోతే ఇలా ఈ మంత్రగత్తెలు అనేవాళ్ళు వాళ్ళు ఆరిజిన్ ఏంటి, వాళ్ళు మొట్టమొదటి చరిత్రలో ఎక్కడి నుంచి వచ్చారు, వారి ప్రక్రియలు ఏంటి, ఇవన్నీ కూడా రెండో భాగంలో మేము చెప్తాం. సో ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్ టు ది షో. జాన్సన్ గారు. ఓకే అండి, బ్రదర్ అనిల్ గారు చెప్పినటువంటి కొంచెం ఇంట్రడక్షన్ మాటలే. అనిల్ గారు ఒక సూటికి ఒక మాట, మనం వీటిని ఛేదించి ఖచ్చితమైనటువంటి వివరణ చారిత్రక ఆధారాలతో మనం ఖచ్చితంగా ప్రేక్షకులకి ఇవ్వగలమని మీరు అంటారా? 100% కాదండి, 200% ఇస్తాం సార్. వెరీ గుడ్. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఈ లైవ్ మేము చేయగలుగుతున్నాం అంటే ఏదో అడపా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు మేము తీసుకురావట్లేదు, ఏదో లబ్ధి పొందాలనో లేదా మిమ్మల్ని ఏదో ఆశించో కాదు, కానీ సమాజాన్ని మేలుకొలిపి మన క్రైస్తవ సమాజాన్ని బలపరిచి ప్రభునందు స్థిరపరచాలని ఎవరైతే ఈ యొక్క మతోన్మాదులు మన మీద బైబిల్ మీద బురద జల్లుతూ క్రీస్తుకు వ్యతిరేకంగా మత శక్తులుగా తయారై ఈ రోజు వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకొని మనల్ని తప్పుపట్టి లేదా మనల్ని తప్పుగా ఈ యొక్క సమాజానికి చిత్రీకరించి చూపించాలనుకున్న వారికి ఖచ్చితంగా మేము చేస్తున్న వీడియోలు ఖచ్చితంగా వారికి గొడ్డలి పెట్టే, క్రైస్తవ్యంలో ముఖ్యంగా యువతీ యువకులు మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్టు, రాబో తరాన్ని మనం నిలబెట్టవలసిన
సబ్జెక్ట్ ని మీకు అందించడానికి మేము అహర్నిశలు కష్టపడుతూ సత్యాన్వేషణలో సత్యాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న మా ఈ ప్రయత్నం. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరలా దీన్ని ఇంకా ఉధృతంగా ప్రజల మధ్యకి మా సత్యాన్వేషణలో బయలుపడ్డ వాస్తవికమైన సందర్భాలన్నిటినీ మీకు ఎత్తు చూపుతూ, ఏది కల్పితాలు కాదు, కథలు కాదు, సత్యాలవి ఆధారాలతో చరిత్రలో జరిగినటువంటి ఘట్టాలని మీకు క్రోడీకరిస్తూ కళ్ళకు కట్టినట్టుగా వాటికి దృశ్య రూపకంలో మీకు చూపిస్తూ మిమ్మల్ని ఇంకా ప్రభునందు బలపరిచి, ఎవరైతే మిమ్మల్ని ప్రశ్న వేస్తూ తప్పుపట్టాలని అనుకుంటున్నారు వారిని ఇంకా బాహాటంగా మీరు ప్రశ్నిస్తూ నిలబెట్టి వారి తప్పులు గట్టిగా మరి నిలువరించి వారిని కడిగేయడానికి అవసరమైనటువంటి సబ్జెక్ట్ ని స్టఫ్ ని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. గమనించమనవి మరి చూస్తున్న మీ అందరూ కూడా ఎక్కడితోనే ఆగిపోకుండా దీన్ని అనేకులకు అందడానికి మీ వంతు ప్రయత్నం చేయమని చిన్న మనవి. ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఇక స్వర్గానికి మరి ఒక అబల లేకపోతే ఒక వివాహమైనటువంటి స్త్రీ, వివాహిత, మరి ఆమె స్వర్గానికి వెళ్ళాలంటే భర్త ఆయువు తీరి చచ్చిపోతే తనతో కూడా అతి భయంకరంగా క్రూరంగా ఆ చితి మీద ఆ శవాన్ని కాలుస్తున్నప్పుడు ఆమెను కూడా చితిమంటల్లో చేయడము, లేదంటే ఆమెని బలవంతంగా కూర్చోబెట్టి భర్త ఆ శవాన్ని లేదా భర్త శవంకి సంబంధించినటువంటి ఆ పడుకుంటే ఆ తలను తీసుకొచ్చి ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమెను కూడా చిత్తులో తగలబెట్టడం, ఇలాంటివన్నీ కూడా భయానకమైన సనాతన ధర్మం పేరిట జరిగినటువంటి ఆచారాలు. వీటిని గురించి ఈరోజు చాలా మంది స్త్రీలు ఉన్నారు, స్త్రీమూర్తులు చాలా మంది పోరాడుతున్నారు. సనాతన ధర్మం అని వీటి గురించి మాట్లాడట్లేదు. అసలు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు అవి జరగలేదు అనుకుంటున్నారా? వాటి గురించి మీకు లేకపోతే వాటిని కప్పిపుచ్చి మిగతా హైందవ స్త్రీలందరినీ కూడా మోసం చేయాలని అనుకుంటున్నారా? మీ మోసాలు బట్టబయలు చేయడానికే వాస్తవికమైన దృశ్య ఆధారాలతో ఈ కార్యక్రమాల్ని లేదా ఈ వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేమున్నాము. ఖచ్చితంగా ఒకవేళ ఇందులో కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే నేర్చుకోవడానికి వీలైనటువంటి సబ్జెక్ట్ ని చెప్పడానికే ఈ కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో వారు వీరం లేదు, ఎవరైనా నిజాలు తెలుసుకోవచ్చు. మరి సత్యాలు ఎరగాలన్న అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈ ఛానల్ కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా వాస్తవిక సందర్భాలు తెలుసుకోవడానికి, వాస్తవిక దృశ్యాలను చూడడానికి మనం ముందుకు వెళ్దాం. మొదటిగా మన మధ్యలో ఉన్న మరి డాక్టర్ జాన్ కొయ్య గారు వారి యొక్క ప్రెజెంటేషన్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయనకి సమయాన్ని అప్పగిద్దాం. బ్రదర్ జాన్ కొయ్య గారు, మీరు మీ యొక్క సమయాన్ని కొనసాగిస్తూ మాకు చెప్పవలసిన లేదా సమాజానికి తెలియపరచవలసిన సంగతుల్ని ఖచ్చితంగా ఎక్కడా కూడా తోచ తప్పకుండా మీరు చెప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మంచిదండి అనిజాన్ గారు. మరి ముఖ్యంగా ఒక విషయాన్ని నేను చెప్పాలి. ఈ సతీకి సంబంధించి ముందు ఏం చేసేవారంటే అండి, అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేసేవారండి. ఫస్ట్ పాయింట్, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల భర్త ఏజ్ చాలా ఎక్కువగా ఉండేది కనుక భర్త ముందే చనిపోతుండేవాడు అనమాట. అంటే చిన్న వయసు నుంచి ఈ బిడ్డ కొంచెం ఎదిగేసరికి, అంటే వయసులోకి వచ్చేసరికి భర్త ముసలివాడు అయిపోయి చనిపోయేవాడు అనమాట. సో మరలా ఆ స్త్రీ ఇంకొకరిని పెళ్లి చేసుకోకుండా, లేకపోతే ఇంకో వైపుకు చూడకుండా ఏం చేసేవారంటే కొంతవరకు తెల్లబట్టలు వేసి గుండు కొట్టి ఒక మూలను కూర్చోబెట్టేవారు. విధవరాలు అని చెప్పేవారు. అక్కడతో ఆగకుండా ఇక ఆమెను కూడా చంపాలి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ సతీని తీసుకొచ్చి మరి స్వర్గం వస్తుంది అని మభ్యపెట్టి మరి ఈ విధంగా ఆమెను కూడా సోషల్ మర్డర్ చేయడం అనేది స్టార్ట్ చేశారండి. ఇది వీరి గ్రంథాల్లోనే ఉండడం అనేది విచారకరమైన విషయం. ఆ విషయాలన్నీ కూడా అనిల్ గారు చూపిస్తారు. ముఖ్యంగా నేను ఒక 14 విషయాలు ఇక్కడ నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి. బ్రిటిష్ కాలంలోనే మిషనరీస్ భారతదేశంలో ఉన్న ఈ మూఢనమ్మకాలన్నీ కూడా అబ్జర్వ్ చేశారండి. ఫస్ట్ వచ్చి వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత వారికి చాలా బాధ అనిపించి వారు చాలా పోరాటం చేశారండి. కొన్ని సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఈ సతీని
1829లో దీన్ని ఆపగలిగారండి, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత. ఈ పోరాటంలో అవతల వాళ్ళు మిషనరీస్ మీద ఈ పోరాటం ఎవరైతే చేస్తున్నారో వారి మీద కోర్టులో కేసు వేసి ఇది మా ఆచారము, ఇది మేము ఆపము అని చెప్పి ఈ ఆపేవారిని కూడా ఖండిస్తూ కోర్టులో కేసు వేసి చాలా రోజులు వాదనలు జరిగిన తర్వాత విలియం బెంటెక్ అనే ఆయన, లార్డ్ విలియం బెంటెక్, బ్రిటిష్ ఇండియా అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. అప్పుడు ఈ యాక్ట్ని తీసుకొచ్చారండి, సతీ అబాలిష్డ్ యాక్ట్ అనే ఈ యాక్ట్ని తీసుకొచ్చారు 1829న. ఇది ఆపడం జరిగింది ఇండియాలో. అప్పటికే చాలా మంది స్త్రీలు చనిపోయారు, చంపేశారు. ఇందులో మెయిన్ కీ రోల్ విలియం కేరీ గారు దీన్ని ఆపడే ప్రయత్నం చేశారండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు, ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ గారి కోసం చెప్పాలి. ఈయన ఆపాడని తెలిసిన మన డాక్టర్ గారు భాస్కర్ రాజు గారు ఏమంటారంటే, ఆయన కూడా క్రైస్తవుడే కావాలంటే చూడండి, ఆయన్ని వేరే దేశంలో పాతి పెట్టారు, ఇండియాలో ఆయన పాతి పెట్టలేదని చెప్పి మరి ఆయన మీద బ్యాడ్ ప్రాపగాండా మొదలు పెట్టాడండి. ఆయనకు ఒక వీడియోలో, ఒక ఛానల్లో కూడా ఈ విషయం మాట్లాడాడు. మా పాత వీడియోలో కూడా ఒకసారి మేము చూపించాం. సో అంటే వీళ్ళు కప్పిపుచ్చడానికి, వీరు లోటుపాట్లని కప్పిపుచ్చడానికి వీళ్ళు ఏ అబద్ధాలైనా ఆడతారండి. వీళ్ళు గమనించాలి. ఇది 1829 వరకు ఇండియాలో ఉంది. ఇది విపరీతంగా అనేక మంది స్త్రీలను మరి చనిపోయిన ఆ శవంతో పాటు భర్త చనిపోతే ఆ అగ్నిలోకి బలవంతంగా తోసేసి వారిని చంపేవారండి. వాళ్ళు కాలుతుంటే, వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే కర్రలతో కొట్టి కూడా వారిని మరింత లోపలికి తోసేవారు. మరి క్రైస్తవ మిషనరీస్ దీన్ని ఆపారు అని సగౌరవంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా చాలా కష్టపడారండి క్రైస్తవ మిషనరీస్ దీనికోసం. ఇంతే కాదండి, రెండోది చూడండి, 1859లో బ్రెస్ట్ ట్యాక్స్ కేరళలో ఉండేదండి. కేరళలో ఉండేది. అంటే స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు. గమనించాలి. మిషనరీస్ చూసి చాలా బాధపడ్డారు, చాలా పోరాటాలు చేశారు. మరి మహిళల్లో నుంచి మహిళా మిషనరీస్ మరి వాళ్ళకి జాకెట్లు పంచి పోరాటం చేసి ఈ యాక్ట్ని తీసుకొచ్చారండి. బ్రెస్ట్ ట్యాక్స్ అబాలిష్డ్ యాక్ట్ 1859. గమనించాలి, ఇది కేరళలో జరిగిన నిజము, చరిత్ర, హిస్టరీ గమనించాలి. అలాగే అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అండి. అంటే చిన్నప్పుడే వివాహం చేసేసేవారు. భర్త ముసలివాడైనా సరే చిన్నపిల్లలనే పెళ్లి చేసేసేవారు. మరి ఆయనకి ఏది అయిపోతే చనిపోతాడు కదా, వెంటనే ఈ పాపను ఏం చేసేవారంటే అగ్నిలో తోసి చంపేవారండి. ఎంత ఘోరమైన మరి పరిస్థితి అండి. దీన్ని కూడా మిషనరీసే ఆపారండి. 1891లో యాక్ట్ని తీసుకొచ్చారు కష్టం పడి. 1891 గమనించాలి. అలాగే చిన్నపిల్లల్ని నదుల్లో మరి బలిచ్చేసేవారండి. అవి అలా ఇస్తున్నప్పుడు దానికి కూడా కష్టపడి మిషనరీస్ ఒక యాక్ట్ని తీసుకొచ్చారండి. 1813లో నో హ్యూమన్ సాక్రిఫైస్ అండి. చెప్పండి బ్రదర్. సార్, అదే కాకుండా జగన్నాథ రథ చక్రాల కింద ఒరిస్సాలో జగన్నాథ రథ చక్రాల కింద కూడా చిన్నపిల్లల్ని రథ చక్రాల కింద పడేసేవాళ్ళు. అది కాకుండా వర్షాలు పడకపోయినా కూడా మరి హూబ్లీ నదిలో కూడా వర్షాలు పడకపోయినా కూడా మరి యజ్ఞాలు చేసి సార్ వీళ్ళు ఆ కాలంలో మానవుల్ని బలులు అర్పించారు సార్, నరబలులు ఇచ్చారు. అవన్నిటినీ కూడా కేసెస్ అన్ని కంపైల్ చేసి నో హ్యూమన్ సాక్రిఫైస్ అని 1830లో యాక్ట్ తేవడం జరిగిందండి. ఇది కూడా మిషనరీస్ చలవేనండి, గమనించాలి. ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ మిషనరీ చలవే. వాళ్ళే చాలా కష్టపడ్డారండి ఇండియాలోకి వచ్చి. ఒక బ్యాక్ బోన్, అందుకే క్రిస్టియానిటీ ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్
ఇండియా అంటాను నేను. ఎందుకంటే వాళ్ళు చాలా ఇలాంటి మూఢనమ్మకాలన్నీ తీసివేశారండి. ఏమండి, అబాలిషింగ్ చిల్డ్రన్, కిల్లింగ్ చిల్డ్రన్ అండి 1833, అబాలిషింగ్ కిల్లింగ్ చిల్డ్రన్. అలాగే ఇది ఇంకా దారుణం అండి, నేను చదవలేను. 1819 అండి, 1819 వరకు ఇలాగే ఉందండి. ఒకసారి చదువుతారా బ్రదర్ ఇది ఇంగ్లీష్లో? నో నీడ్ టు స్లీప్ విత్ బ్రాహ్మిన్ ఫర్ 7 nights. ఎవరికైనా సరే పెళ్ళైనప్పుడు లేదా మరి ముఖ్యంగా శూద్ర స్త్రీకి పెళ్ళి అయినప్పుడు మరి ఆమె మొదటి 7 రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి అనే ఒక రూల్ ఉండేదట. దాన్ని అబాలిష్ చేశారు 1819లో, 1819లో. 19లో అండి. చూడండి, తర్వాత రైట్ టు సిట్ అండి, పక్కన కూర్చోకూడదు. మరి మను ధర్మశాస్త్రంలో 8వ అధ్యాయంలో మనకు ఉంటుంది. 1835లో రైట్ టు సిట్ యాక్ట్ వచ్చిందండి. అందుకే అందరూ ఇప్పుడు అన్ని రంగాల్లో అందరితో పాటు కూర్చుంటున్నారు. లేకపోతే కూర్చోలేరు, యాక్ట్ లేకపోతే. ఇది కూడా మిషనరీస్ తీసుకొచ్చారండి. అలాగే నాన్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్స్ మధ్య డిస్క్రిమినేషన్ ఉండకూడదు 1833లో. ఇది కూడా కష్టపడి తీసుకొచ్చారు మిషనరీస్. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్, అందరూ చదవకూడదు, ఒక వర్గం వారు మాత్రమే చదవాలి, చదువు వారికి మాత్రమే సొంతం చేశారండి. ఎక్కడా చదువు లేదండి. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ ఉందంటే ఒకసారి ఆలోచించండి. 1913 ఇప్పుడు అందరూ ముందుకు వచ్చి, మతోన్మాదులు కూడా వచ్చి, చాలా మంది ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నారు. చక్కగా సెల్ ఫోన్ పట్టుకొని లేదంటే ఒక కంప్యూటర్ ముందేసుకొని వచ్చి మాట్లాడేస్తున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఎందుకు మాట్లాడే స్థితి వచ్చిందంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది కనుక 1913లో. అలాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835. దీనివల్ల చదువు విపరీతంగా ఎక్కువైందండి. అందరిలోకి చదువు వెళ్ళింది, లేదంటే చదువు లేదు కదండి ఎవరికి. ఏమండి, మన తాతల వరకు నిశాని కదా, మనం ఏనుముద్దలు వేసేవారు. మనం అంటే ఇప్పుడు సంతకాలు పెడుతున్నాం కానీ వాళ్ళు వేనుముద్దలు వేసేవారండి. గమనించాలి, 1835 వరకు ఈ పరిస్థితి ఉంది. అలాగే జోగిని వ్యవస్థ 1988 అండి, ఇది రీసెంటే కదండి, ఇది ఆంధ్ర జోగిని యాక్ట్. అలాగే అందరికీ ఆస్తి హక్కు అండి 1795లో రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ అంటే వచ్చిందండి. అలాగే అబాలిషింగ్ ఆఫ్ స్లేవరీ, బానిసత్వపు సంఖ్యలు 1795 అండి, రైట్ టు ప్రాపర్టీ యాక్ట్. ఇదేమో 1809. అలాగే లక్ష్మీరెడ్డి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1930 అండి. ఇదేంటంటేనండి, స్త్రీలు కూడా మెడిసిన్ చదవచ్చు. ఫస్ట్ మెడిసిన్ ఒక స్త్రీ చదివి డాక్టర్ అయి అనేక మందికి సేవ చేసిందండి. అంతవరకు స్త్రీలు మెడిసిన్ చదవడం ఏంటి, స్త్రీలు వైద్యం చేయడం ఏంటి అనేది ఇండియాలో ఉండేదండి. ఈ యాక్ట్లన్నీ కూడా ఎవరు కష్టపడితే వచ్చిందో తెలుసా మీకు? మిషనరీస్ కష్టపడితే వచ్చిందండి. సగౌరవంగా చెప్తున్నాను. మిషనరీస్ సేవ వలన మూఢనమ్మకాల నుంచి నా దేశం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు నా దేశం ఈ మాత్రమే ఉందంటే కారణం క్రైస్తవ్యం అని నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. గమనించాలి. ఇక సతీ దగ్గరికి వస్తారండి. నా దగ్గర పుస్తకం ఉంది, సతీ అనే ఒక పుస్తకం అండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏమండి, ఆయన అనుభవాన్ని దీంట్లో రాశారండి. ఈ బుక్లో మనకి ఏముంటుందంటే, ఏ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు కనవండి అప్పుడు దీన్ని ఖండిస్తూ బుక్ కూడా చూపిస్తాను, నా చేతిలో ఉంది. చూపిస్తాను సార్, చూపిస్తాను. ఐ విల్ రాజా రామ్మోహన్ రాయ్ గారి బుక్ అండి ఇది. ఎస్, ఇక్కడ చూడండి, బొమ్మ చూడండి, ఫోటో చూడండి. అగ్నిలో అమ్మాయి ఉంది. వీళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు, బాగా గమనించాలి. ఈ ఫోటోని బాగా అర్థం చేసుకోవాలి. కర్రలు పట్టుకున్నారు, చూసారండి, స్టిక్స్ పట్టుకుని ఉన్నారు. గమనించాలి. ఎందుకో చెప్తానండి, ఇప్పుడు ఎందుకో మీకు చూపించాను సార్. ఇప్పుడు చదువుతారా బ్రదర్? ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తే మరీ బాగుంటుంది. ఈ ఫోటోలో కూడా చాలా అర్థం ఉందండి. ఇక్కడ అమ్మాయి అగ్నిలో కాలుతుంది.
వీళ్ళందరూ కూడా ఊరి పెద్దలు అనమాట. అంటే అక్కడ ఉన్న పెద్దలు, ఈ ఆచారాన్ని ఫాలోఅప్ చేస్తున్న పెద్దలు. వీళ్ళు ఏం చేసేవారంటే అమ్మాయిని అగ్నిలో తోసేవారు. ఆమె గాని మంటల్లో కాలుతూ బయటకు వచ్చేస్తుంటే, మన బయటకు వస్తారు కదండి, మంటల్లో కాలుతూ బయటకు వస్తారు కదా నొప్పికి భరించలేక. అలా వచ్చినప్పుడు ఈ కర్రలతో కొట్టి, కర్రలతో అగ్నిలోకి మళ్ళీ తోసేసేవారండి. ఇది సజీవ సాక్ష్యంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు చెప్తున్నారండి ఇంట్రడక్షన్ లో. చూడండి ఒకసారి కిందకి చదవండి బ్రదర్. రాజా రామ్మోహన్ రాయ్ బుక్ అండి ఇది. రాజా రామ్మోహన్ రాయ్ బుక్. ఓకేనా? రైట్, చదవండి బ్రదర్, కిందకి చదవండి. ఇంట్రడక్షన్ లో ఆ, the immediate కిందకి. cause is said to have యా. right? The immediate cause is said to have been the shock of seeing his own sister-in-law, wife of eldest brother. అంటే అన్న భార్య, మరి వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. ఆ అన్న భార్యతో కూడా కలిసి పెరిగాడు ఈయన. పెద్దగైన తర్వాత వీళ్ళ అన్న చనిపోతే, రాజా రామ్మోహన్ రాయ్ గారు వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నతో పాటు మరి వాళ్ళ వదిన కూడా సహగమనం మరి జరిగిందా, చేశారా ఏంటో చూద్దాం. వైఫ్ ఆఫ్ ఎల్డెస్ట్ బ్రదర్ హూ హ్యాడ్ వాలంటీర్లీ wished to be concremated with her dead husband, shrieking to jump out of fire. అంటే ఇక్కడ ఇలా బిగినింగ్ లో అయితే సరే, నేను కూడా మా ఆయనతో పాటు కూర్చొని నేను కూడా సతీసాగమనం అయిపోతాను అని ఆవిడ అనుకుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఎండ ఎక్కువ ఉంటేనే అరే ఈరోజు ఎండ ఎక్కువ ఉందిరా, వేడిగుందిరా, అబ్బో వడదెబ్బ వచ్చింది, వడదెబ్బ తగిలింది, వడదెబ్బకి ఇంతమంది చనిపోయారు, వేడిగాలికి చనిపోయారు అంటుంటారు కదా. ఇన్ని కట్టెలు పెట్టి లోపల పైన ఒక శవం పెట్టి, ఆ శవం దగ్గర ఈవెన్ కూర్చోబెట్టి మంట అంటిస్తే ఉవ్వెత్తున లేస్తాయి మంటలు. ఆ మంటకి ఒళ్ళు మండి, శరీరము మండి, కాలి ఉంటున్నప్పుడు ఎవ్వరు లోపల కూర్చోవాలనుకోరు. అది అప్నే ఆటోమేటికలీ బ్రెయిన్ సిగ్నల్ చేస్తుంది. బ్రెయిన్ యూ షుడ్ గో అవుట్ ఆఫ్ దిస్ ఫైర్ అని. సో అలా who had voluntarily wished to be concremated with her dead husband, shrieking to jump out of fire when she felt the flames envelop her, but who was forced down with bamboos. Some scholars have doubted whether he actually saw this tragedy happen, but whether he saw this tragedy death or witnessed some of the 544 widows concremated in 1818, or was struck by the courage of the Englishman Job Carnock, initiator of John Company Calcutta. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు అన్నారట, ఏమని, మా వదిన ఈ మంటల్లో నుంచి బయటికి రావాలని ట్రై చేసినప్పుడు వెన్ షీ ఫెల్ట్ ద ఫ్లేమ్స్ ఎన్వలప్ హర్, బట్ హూ వాజ్ ఫోర్స్డ్ డౌన్ విత్ బ్యాంబూస్. ఇలా బ్యాంబూస్ తో షీ వాజ్ ఫోర్స్డ్. బలవంతం, మరి దీన్ని ఏమంటారు? బలవంతం అంటారు కదండి. మరి ఆయన కళ్ళారా చూశాడా లేదా అనేది అది ఇక్కడ వాదిస్తున్నాడు ఈయన. కానీ ఆయన కళ్ళారా చూసినా చూడకపోయినా లేదా ఏది ఏమైనా ఇది జరిగింది అనేది మాత్రం వాస్తవము. ఎస్, జరిగింది మాత్రం వాస్తవం. మొత్తానికి మాత్రం అలాగా ఫోర్స్ గా చంపేవారండి. ఫోర్స్ గా చంపేవారు అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా చూపిస్తానండి. ఇంకా ఏమైందంటే వీళ్ళు కేసులు వాదించారండి. ఆ కేసులకు సంబంధించిన విషయం ఇక్కడ చూడండి. ఎంతమంది బలయ్యారో ఉందండి, చదవండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ he had probably heard of the legend of the Mughal emperor Akbar riding day and night to prevent sati of a princess of Jodhpur, right andi? And he had read of Akbar's comment on the Aini Akbari of Abul Fazl, where the enlightened emperor was reported to have had remarked, ఏమని, it is a strange commentary on a magnanimity of men that they should seek their deliverance through the sacrifice of their wives. This comment may have been made after European emperor heard that on the funeral pyre of his own favored commander-in-chief Raja Mansingh అంటారు కదా, ఈ మాన్సింగ్,
who died a natural death in Deccan in 1614. 1614లో చనిపోయాడు మాన్సింగ్. 60 of his 1500 wives and concubines, 60 మంది అటండి, 60 మంది అవుట్ ఆఫ్ 1500 wives and concubines were concremated with the general. 60 మంది ఒకేసారి ఇతని మరి చితిలో ఎస్ చనిపోయారటండి. సో ఇలా మొఘల్ ఎంపరర్స్ కూడా దీన్ని ఆపడానికి ఎంతగానో ట్రై చేశారు ఆ కాలంలో. తర్వాత చెప్పండి ఇక్కడ సార్. చూడండి, ఈ కాంటెంట్ లో ఏటేటి ఉన్నాయి అనేది ఇక్కడ ఉందండి. ఇంట్రడక్షన్ ఉంది. దాని తర్వాత అడ్వకేట్ ని పెట్టి వాదోపవాదనలు జరిగాయండి. ఎవరెవరి మధ్య వాదోపవాదనలు జరిగాయో ఒకసారి చదువుతారండి. ఇక్కడ సెకండ్ నుంచి 2 నుంచి అండి. కాన్ఫరెన్స్ బిట్వీన్ అన్ అడ్వకేట్ for and opponent of the practice of burning widows alive from the original Bangla. గమనించాలి ఇక్కడ ఒక గ్రూప్ ఏమో దీన్ని ఆపాలని, మరొక గ్రూపు అంటే అప్పుడు మతోన్మాదులు అండి వీళ్ళు. ఇప్పుడు ఎలా మతోన్మాదులు ఉన్నారో అప్పుడు మతోన్మాదులు ఏం చేశారంటే కోర్టులో కేసేసి ఇది మేము చేస్తాం, ఇది ఖచ్చితంగా ఇది మా ఆచారము, మా పుస్తకాల్లో ఉంది అని చెప్పి వాదించేవారండి. ఆ వాదనలన్నీ కూడా అడ్వకేట్ ఏం మాట్లాడాడు, వాళ్ళు ఏం మాట్లాడారు అని చెప్పి ఈ బుక్ లో చాలా క్లియర్ గా రాయబడిందండి. ఆ 3 చూడండి. 3 on conclusion, a second conference between an advocate and an opponent of that practice. Abstract of the arguments regarding the burning of widows considering as a religious rights. సో ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి కేసేశారు రాజా రామ్మోహన్ రాయ్ గారి మీద. లేకపోతే కోర్టులో చాలా కాలం ఇది నడిచింది. ఇవన్నీ ఈ చాప్టర్స్ లో ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లో. అలాగే పిటిషన్ వీళ్ళు చాలా పిటిషన్స్ పెట్టారండి. అలాగే వాళ్ళు లార్డ్ విలియం బెంటెక్ కి అడ్రస్ చేశారు. పార్లమెంట్ లో జరిగింది, వాదనలు జరిగాయి. ఇలాగా అన్నిట్లో దీన్ని తీసుకెళ్లారండి. అంటే ఎలాగని ఇది ఆపాలి అని చెప్పి. కానీ ఇది ఆపకూడదని పోరాటం చేసేవారు ఆ రోజుల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి, ఎంత మూర్ఖత్వంగా ఉండేవారో మీరు ఆలోచించాలి. ఏమండి, కింద చూద్దామండి. ఇప్పుడు నిజంగా ఏం జరిగింది అనేది నీకు కొంచెం వివరణ ఇస్తున్నాను, చూడండి. జాన్సన్ గారు మీరు చదవండి సార్. తప్పకుండా చదువుతానండి. బలవంతపు సహగమనాలు. బలవంతపు సతీ సహగమనాలు జరిగేవి కావని, భర్తలు చనిపోయిన పిమ్మట భార్యలే ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా సహగమనానికి ఇష్టపడే చితిపైకి ఎక్కి ఆహుతి అయ్యేవారని కొంతమంది చెబుతూ ఉంటారు. మొన్న ఎవడో చెప్పాడు కదా, ఇలాంటి కూడా ఉన్నారు. అప్పుడు ఆ కోవకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఇదంతా ఒకటే బడి అండి. ఇది ఈ ఆచారాన్ని సమర్థించడానికి ఒకే బడి. ఈ ఆచారానికి సమర్థించడానికి చేసే పైకి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పేజ్ వెళ్తున్నాను సార్, 1 సెకండ్. తప్పుడు కొంచెం కిందకి తెచ్చండి సార్, కొంచెం సార్, నాకు పేజ్ కనపట్లేదు. తప్పుడు వాదనలో భాగంగా ఇలా మాట్లాడుతారే తప్ప ఇది ఏమాత్రం వాస్తవం కాదని చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. మొదట అదే చెప్పాం మనం ఇంట్రడక్షన్ లో. వాస్తవం ఏమిటంటే అగ్ని జ్వాలల్లో దుమికిన పిమ్మట దుర్భరమగు ఆ మంటల తాకిడికి భరించలేక బయటకు వచ్చి పరుగులు పెడతారని, తప్పించుకుపోయే ఆ చర్యను అరికట్టడానికి భర్త పడుకోబెట్టబడిన కట్టెలకు భార్యను కూడా పెద్ద పెద్ద తాళ్లతో గట్టిగా కట్టేవారు, బయటికి రాకుండా. అలా కట్టబడినప్పుడు తప్పించుకోవడానికి ఏమాత్రం తావు ఉండేది కాదు. కొన్నిసార్లు చితి మీద నుండి లేచి బయటకు వచ్చిన విధవరాలను సొంత వారే పట్టుకుని చితిలోకి తోసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చరిత్ర స్పష్టంగా చెబుతున్నది. దీనిని బట్టి సతీ సాగమనానికి విధవలు ఇష్టపడి చితిపైకి ఎక్కేవారనే మాట వాస్తవమే అయినప్పటికీ బలవంతపు సహగమనాలు కూడా జరిగేవని చెప్పడానికి రాజా రామ్మోహన్ రాయ్ గారి జీవిత చరిత్రే సాక్ష్యం. భర్త చనిపోయిన పిమ్మట ఇష్టపూర్వకంగా చనిపోయిన వారి సంగతి బట్టి మాత్రమే కాక అనేక ప్రదేశాల్లో భార్యల ఇష్టము లేకపోయినా కూడా భర్తల శవములతో పాటు చితిపై పడద్రోసి వారిని కూడా దహించే వారి విషయమై రామ్మోహనుడి శరీరము కంపించినది.
బలవంతపు సహగమనాలు జరిగేవని చెప్పడానికి 1806లో ఒక సంఘటన బెనారస్ లో చోటు చేసుకున్నది. ఈ సంఘటనకు చెందిన వార్త 1966 నాటి భారతి అనే పత్రికలో ప్రచురించబడినది. అది ఎలా ఉంది? హార్డింగ్ అనే ఒక ఆయన వితంతువు సహగమనం చేయకుండా నచ్చజెప్పి నిలుపు చేశాడు. కానీ చనిపోయిన ఓ ఏడాది తరువాత ఆమె బంధువులందరూ ఆమె చనిపోయి స్వర్గానికి వెళ్ళడం మంచిదని ఆమె మనసు మార్చి ఒప్పించి కాశీకి 2 మైళ్ళ దూరంలో గంగా నదికి ఆవల వైపు చితి పేర్చి అందులో పడేశారట. తాళ్ళు గట్టిగా కట్టలేదు ఏమో, శగ తగలగానే ఆమె లేచి గంగా నదిలో దూకిందట. ఆమె బంధువులు గట్ల మీద పరిగెడుతూ వెళ్ళారట. కొంత దూరం నీళ్ళలో వెళ్ళాక పోలీసులు పడవలో వచ్చి ఆమెను రక్షించి తీసుకెళ్లారట. బంధువులు ఆమెను తమకి అప్పగించమని అడిగారు. అయితే అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ ఈ త్యాగాన్ని దైవం హర్షించలేదు. చూడండి, గంగా నది ఆమెను నీకు దక్కకుండా ఇటు తీసుకుని వచ్చింది కాబట్టి దైవం ఏమను పరిత్యజించాడు, వద్దని అన్నాడు అని వారికి అర్థమయ్యేలా నచ్చ చెప్పేసరికి వారు తృప్తిపడి వెళ్ళిపోయారు. చూడండి, ఇది ఎక్కడ పబ్లిష్ అయింది కూడా ఇక్కడ రాయబడిందండి. ఈ సంఘటనకు చెందిన మరిన్ని వివరాలు భారతి మ్యాగజైన్, భారతి వాల్యూమ్ 43, భారతి వాల్యూమ్ 43 ఇష్యూ 11 కాశీనాథుని నాగేశ్వరరావు, పబ్లికేషన్ డేట్ 1966 11/01 పుట 39 చూడొచ్చు మనం. యా, ఇది కూడానండి, చదవమంటారా? చదవండి ఇంకొంచెం చదవండి, చదివితే సరిపోతుంది. ఓకే. బలవంతపు సతీ సాగమనాలు జరిగేవి కావని, భర్తలు చనిపోయిన పిమ్మట భార్యలు ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా సతీ సాగమనానికి ఇష్టపడి చితిపైకి ఎక్కి ఆహుతి అయ్యేవారని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ ఆచారాన్ని సమర్థించడానికి చేసే తప్పుడు వాదనల్లో భాగంగా ఇలా మాట్లాడితే తప్ప ఇది ఏమాత్రం వాస్తవం కాదని చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. వాస్తవం ఏమిటంటే అగ్నిజ్వాలల్లో దుమికిన పిమ్మట దుర్భరమగు ఆ మంటల తాకిడికి భరించలేక బయటకు వచ్చి పరుగులు పెడతారని తప్పించుకుని పారిపోయే చర్యను అరికట్టడానికి భర్త పడుకోబెట్టిన కట్టెలకు భార్యను కూడా పెద్ద పెద్ద తాళ్లతో గట్టిగా కట్టేవారు. దాంతో తప్పించుకోవడానికి ఏమాత్రం తావు ఉండేది కాదు. కొన్నిసార్లు చితి మీద నుండి లేచి బయటకు వచ్చిన విధవరాలను సొంత వారే పట్టుకుని చితిలోకి తోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కదండి. అవునండి, చరిత్ర స్పష్టంగా చెప్తుంది. ఆ చితిలోకి ఉన్నాయి అని చరిత్ర చెప్తున్నది. దీనిని బట్టి సతీ సాగమనానికి విధవలు ఇష్టపడి చితిపైకి ఎక్కేవారనే మాట వాస్తవమే. కిందకి అయినప్పటికీ అయినప్పటికీ బలవంతపు సతీ సాగమనాలు కూడా జరిగేవని తెలుస్తున్నది. భర్త చనిపోయిన పిమ్మట ఇష్టపూర్వకంగా చనిపోయే వారి సంగతిని బట్టి మాత్రమే కాక అనేక ప్రదేశాల్లో భార్యలు ఇష్టం లేకపోయినా కూడా భర్తల శవాలతో పాటు చితిపైకి పడదోసి వారిని కూడా దహనపరిచే విషయమై రామ్మోహనుడి శరీరం కంపించినది. మన దేశంలో మనం చదువుకున్నాం. మళ్ళీ 2-3 ఎవిడెన్స్ చూపిస్తున్నానండి. ఇదంతా కూడా ఇంకా కిందకి తీసుకెళ్ళండి. మన దేశంలో చట్టరీత్యా ఇది నేరంగా పరిగణించబడిన సాంఘిక దురాచారం అయినప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రదేశాలు ఈనాటికి కూడా ఆచరింపబడుతూనే ఉంది. 1987లో రూప్ కన్వర్ అనే మహిళ రాజస్థాన్ లో సాగమనం చేయబడడం చివరిగా అధికారికంగా నమోదైన కేసు. అయితే ఇటీవల అనగా ట్యూస్డే 22 ఆగస్టు 2006 BBC న్యూస్ పేపర్ సతీ సాగమనం జరిగిందనే వార్తను ప్రచురించింది. BBC న్యూస్ అంటే 2006 అండి. 20 years బిఫోర్ సార్. అంతే. ఓకే. సతీ ఆచారానికి చెందిన చారిత్రక రుజువులు చూద్దాం. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఈ దురాచారాన్ని తన ఆత్మకథలో కూడా రాసుకున్నారు. కడవల్లో సంపన్న కుటుంబానికి చెందిన ఒక నిమిషం సార్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటే ఎవరు? ఈయన బ్రౌన్ మన డిక్షనరీ రాసిన డిక్షనరీ సిపి బ్రౌన్ అండి, సిపి బ్రౌన్ గారు. సిపి బ్రౌన్, యా, అదే సార్, మన తెలుగు నిఘంటు రాశారండి. యా, అవును. ఈ దురాచారానికి ఆయన కూడా ఒక ప్రత్యక్ష సాక్షి. ఈ సతీ ఆచారానికి చెందిన చారిత్రక రుజువులు చూద్దాం. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఈ దురాచారాన్ని తన ఆత్మకథలో కూడా రాసుకున్నారు. కడపలో
సంపన్న కుటుంబానికి చెందిన ఒక బ్రాహ్మణుడు చనిపోగా అతని భార్య సాగమనం చేసుకున్నట్టుకు సిద్ధపడినట్లు విన్న వెంటనే కడప మేజిస్ట్రేట్ కు తెలిపి పోలీసుల్ని పంపించే ఏర్పాటు చేయడమే కాక స్వయంగా శ్మశాన వాటికకు వెళ్లి భార్యను భర్త శవం ఉన్న పాడిపై నుండి వేరు చేయించి శవదహనం జరిగే వరకు అక్కడే ఉండినట్లు ఆత్మకథలో బ్రౌన్ రాసుకున్నాడు. 1799లో ముద్నా భాటి అనే ప్రదేశంలో సతీ సాగమనపు ఉదాంతాన్ని విలియం కేరీ స్వయంగా చూశారు. అబ్బా, విలియం కేరీ గారండి. ఇది చూసిన తర్వాత ఆయన చాలా చలించిపోయారండి. చూసిన తర్వాత చలించిపోయి అక్కడి నుంచి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి దీన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి ప్రయత్నం చేసి సాధించిన వ్యక్తి అండి ఈయన, గమనించాలి. ఓకే, సతీ సాగమనాన్ని స్వయంగా చూశానని వెన్నెల కంటి సుబ్బారావు గారు తన ఆత్మకథలో రాసుకున్నారు. అది ఎలా ఉంది: నెల్లూరులో ఒక రోజు మాత్రమే ఉండి ఉత్తరంగా ప్రయాణం సాగించాను. కొనిజేడుకు, అక్కడ నుండి ఒంగోలుకు, ఆ పైన గుంటూరుకు వెళ్ళాను. గుంటూరులో తూము పాపయ్య గారనే ఆయన చనిపోగా ఆయన భార్య ఆనాడు సాగమనం చేయడం నేను చూశాను. భర్త శవానికి ముట్టించిన చితిని ఆమె ఎక్కి సాగమనం చేసింది. సలీన్ గంగూలీ గారు ఇలా రాశారు: 1811లో అలక్ మంజరి అనే తన సొంత వదిన తన కళ్ళ ముందే సతీ సాగమనానికి ఆహుతి అవ్వడం రాజా రామ్మోహన్ చూసి చలించిపోయాడు. స్వయంగా సాక్ష్యాలు ఉన్నాయండి, ఇవన్నీ కూడా స్వయంగా సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుందండి. ఎస్, ఇంకొంచెం కిందకు దించండి బ్రదర్, కొంచెం. ఎస్, స్థితిలోనికి వెళ్లకుండా ఆమెను నివారించడానికి ఆయన ఎంతగానో ఒప్పించి ప్రయత్నం చేశాడు, కానీ ఫలితం లేకపోయింది. తన వదిన చితిలో కాలిపోతున్న సమయంలో ఆమె ఆర్తనాదాలు బయటకు వినబడకుండా చుట్టూ ఉన్నవారందరూ డప్పులు గట్టిగా వాయించారు. ఆమె మంటల మీద నుండి బయటకు రాకుండా వెదురు కర్రలతో ఆమెను గట్టిగా ఒత్తి పట్టారు. దీన్ని బట్టి ఇష్టపూర్వకంగానే కాకుండా బలవంతపు సాగమనాలు కూడా చేయించేవారని తెలుస్తుంది. ఇదే విషాద సంఘటనను బెనర్జీ గారు ఉటకాయించారు. అలోక్ మంజరి అనే తన వదిన ఉటకించారు. అలోక్ మంజరి అనే తన ఉటంకించారు. అదే విషాద సంఘటనను బెనర్జీ గారు ఉటంకించారు. అలోక్ మంజరి అనే తన వదిన సతీ ఆచారాన్ని పాటించడానికి మంటల్లోకి దూకినప్పుడు ఆ మంటల వేడికి ఆమె తట్టుకోలేక బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న సనాతన పండితులు, మళ్ళీ చదువుతున్నానండి, చుట్టూ ఉన్న సనాతన పండితులు మరియు బంధువులు ఆమెను వెదురు బొంగులతో బలవంతంగా మంటలకు నొక్కిపట్టి ఆమె ఆర్తధ్వని బయటకు వినబడకుండా బోర్రలు డప్పులు వాయించిన ఆ భయానక దృశ్యాన్ని కల్లారా చూశాడు రామ్మోహన్ రాయ్. ఓకేనండి, అయిపోయింది, ఫినిష్ అండి. అయిపోయిందండి. ఇంగ్లీష్ లో కూడా చదివాను బ్రదర్, ఇది చదివిస్తే క్లోజ్ చేసుకుందాం. లాస్ట్ ఓకే, లాస్ట్ ఓకే. అది ఇంగ్లీష్ లో చాలా బాగుంది, అందుకోసం పెట్టాను లాస్ట్. ఆన్ హిస్ బ్రదర్స్ డెత్, అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి చెప్తున్నారు. ఆన్ హిస్ బ్రదర్స్ డెత్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి అన్నగారి మరణం జరిగినప్పుడు ద విడో డిసైడెడ్ టు కమిట్ సుతి, అంటే సతీ, ఎవరు వాళ్ళ వదిన సతీ చేసుకోవడానికి డిసైడ్ చేసింది. బట్ వెన్ ద ఫ్లేమ్స్ యాక్చువల్లీ టచ్డ్ హర్, షీ వాంటెడ్ టు సేవ్ హర్ లైఫ్. ఎప్పుడైతే ఈ మంటలు ఉవ్వెత్తున లేసాయో ఆమె తన ప్రాణాలని కాపాడుకోవాలని ప్రయత్నించింది. ద ప్రీస్ట్ అండ్ ఆర్థోడాక్స్ రిలేటివ్స్, అక్కడ ఉన్న మరి బ్రాహ్మణోత్తములు మరియు బంధువులు, లేకపోతే ఆ ఊరిలో ఉన్న పెద్దలు లేదా వారి బంధువులు కూడా, హవెవర్ ఫోర్స్డ్ హర్ డౌన్ విత్ బ్యాంబూ పోల్స్, గట్టిగా ఆ చితికి నొక్కి పెట్టడానికి, కదలకుండా ఉండడానికి ఆ బొంగులు అనేది వాటి సహాయం తీసుకున్నారు. అలాగే మరి డప్పులు, డ్రమ్స్ అండ్ హార్న్స్ సౌండెడ్ లౌడర్ అండ్ లౌడర్ టు డ్రౌన్ హర్ ఆగనైజింగ్ స్ట్రైక్స్, అంటే ఆమె అరుపులు, ఆర్తనాదాలు ఆ శరీరం కాలుతున్నప్పుడు ఆ వేడిలో, ఆ మంటలో ఆ పెయిన్, ఆ బాధ బయటికి వినపడకుండా పెద్దగా డప్పులు మరియు బూరలు ఊదేవారట. అదండి. చూసారండి, ప్రేక్షకులారా గమనించాలి. నేను ఒకటే అడుగుతున్నాను, మరి ఇవి లేవు అంటున్నారు కదా వీళ్ళు, ఇవి లేవండి, ఇలా బలవంతం లేవండి, ఇలాగ లేవు అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు యాక్ట్స్ ఎందుకు వచ్చాయండి? నన్ను చూపిస్తారా సార్? యాక్ట్స్ ఎందుకు పెట్టారు? ఈ అబాలిషింగ్ యాక్ట్ ఎందుకు వచ్చింది అనేది చాలా సింపుల్ గా మనకు అర్థం కావాలి.
అబద్ధాలు ఆడడం కాదు, వాస్తవాలు చెప్పండి సమాజానికి. దాన్ని కప్పిపుచ్చడానికి రాజా రామ్మోహన్ రాయ్ క్రిస్టియన్, ఇక వేరే దేశంలో చనిపోయాడు, రాజా రామ్మోహన్ రాయ్ అబద్ధం ఆడాడు, ఇలా రకరకాల వాదనలు. తర్వాత ఇదంతా బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడని బ్రిటిష్ వాడి మీద తోసేయడం, లేదంటే ముస్లిమ్స్ వల్ల, మీరు ఇందా చదివారు, ముస్లిమ్స్ కూడా దీన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. అంతెందుకండి, హైందవ సంబంధించిన గ్రూప్ కూడా దీన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. చాలా మంది ఖండిస్తున్నా ఒక వర్గం వారు ఏం చేశారంటే దీన్ని కొనసాగించాలి, ఇది కంపల్సరీ ఉండాలి అని చెప్పి ఆడపిల్లల్ని చాలా అన్యాయం చేసి సోషల్ మర్డర్ చేశారండి. ఇది చరిత్ర. దీనికి పుల్ స్టాప్ పెట్టింది క్రైస్తవుడు, దీనికి పుల్ స్టాప్ పెట్టింది క్రైస్తవ మిషనరీస్. ఎన్నో రోజులు కోర్టులో వాదించి వాదోపవాదనలు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రజెంటేషన్లు ఇచ్చి వాళ్ళు లెటర్స్ రాసి ఇన్ని హత్యలు జరుగుతున్నాయండి, దీన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి కష్టపడి మిషనరీస్ ఆపారండి. ఇది వాస్తవం. ఈరోజు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు క్రిస్టియానిటీ మీద, వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా. దీన్నే మతోన్మాదం అంటారండి, గమనించాలి. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. ప్రజల్ని మభ్యపెట్టి క్రైస్తవుల్ని మరి చెడ్డగా చూపించి రాంగ్ ప్రోపగండా చేసి క్రైస్తవ సమాజం అంతా చెడ్డది, ఇదిగో వీళ్ళ వల్ల మనకు ప్రమాదం ఉంది అని చెప్పి ఒక అబద్ధాన్ని మాట్లాడుతూ ఇక వాగుతూ ఉన్నారండి వీళ్ళందరూ కూడా. ఇలాంటి వాళ్ళందరికీ మీరు బుద్ధి చెప్పాలి. ఇవన్నీ మీరు తెలుసుకొని నేర్చుకొని అలాంటి వారి నోర్లు ముయించాలి. అలా నోర్లు ముయించడమే దేవుడి యొక్క చిత్తం అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతానండి దీనికోసం. చాలా చక్కటి సందర్భాల్ని జాన్ కోయ గారు, థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కటి సంగతులు చెప్పారు. ఇక్కడ అబాలిషింగ్ దేనికి చేయాలనుకుంటున్నారంటే ఈ యొక్క ఏదైతే ఈ అనాగరికమైనటువంటి ఈ అసభ్యకర లేకపోతే ఈ యొక్క సమాజానికి వ్యతిరేకమైనటువంటి చర్య, ఒక వ్యక్తిని, మనిషి చచ్చిపోతే లేదా తన భర్త చచ్చిపోతే మిగతా తన భర్తతో ఉన్న స్త్రీని కూడా చంపేయాలని అన్నది చాలా అమానుషమైన దుశ్చర్య. ఈ చర్యని మరి కల్లారా చూసినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు, అలాగే సిపి బ్రౌన్ గారు, అలాగే విలియం కేరీ గారు, వీళ్ళందరూ కూడా వారి హృదయం అంతా చెలించిపోయి హృదయ విదారంతో వాటిపై ఫైట్ చేశారు. వాటి మీద చట్టం కూడా తీసుకొచ్చారు. మరి అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశానికి మిషనరీస్ గా వచ్చిన వారు ఎంతో పాటుపడి ఇలాంటి దురాచార అనాగరిక వీళ్ళు ఎవరైతే దీన్ని దైవంగా లేదా దేవుళ్ళే చెప్పినట్టుగా అలా ఒక విధవరాలు భర్త చనిపోతే ఆమెను కూడా అలా చంపేస్తే ఆవిడ స్వర్గానికి వెళ్తాదని, అలా చంపిన వారికి కూడా అది పుణ్యం వస్తుందని ఒక పుణ్యక్రియగా పుణ్య ప్రక్రియగా దీన్ని చేయడానికి ఆ రోజు ఉన్న దురాచార సమాజాన్ని సత్యం వైపు లేదంటే ఆ దురాచారం నుంచి విడిపించి ఆ యొక్క మరకని తుడిచేయాలని, అబాలిషింగ్ చేయాలని ఎంత కష్టపడినటువంటి సందర్భాలన్నీ కూడా ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి బాధింపబడిన వారు, కళ్ళతో చూచిన వారు, ఈ యొక్క సతీ అనే దాన్ని, సతీ సాగమనాన్ని కళ్ళతో చూసిన వారు, బాధింపబడిన వారు, స్వయాన రాజా రామ్మోహన్ రాయ్ గారు వారి వదిన గారికే జరిగింది, విలియం కేరీ గారు వారి కళ్ళతో చూశారు, సిపి బ్రౌన్ గారు వారి ఆత్మ కథలో దాన్ని, అంటే వారి యొక్క సొంత బుక్ రాసినప్పుడు వారి ఆత్మకథ అంటే వారు రాసుకున్నటువంటి ఆ బుక్ లో ఏదైతే ఉందో దాంట్లో కూడా సతీని చేర్చడం అంటే ఎంత బాధింపబడింది వారి హృదయం. దీన్ని ఎలాగైనా సమాజం నుంచి దురాచారాన్ని తీసివేయాలి, ఇది దేవుడి పేరట జరుగుతుంది, ఒక అబలకు అన్యాయం జరుగుతుంది, భర్త చనిపోతే చాలా అతి దారుణంగా ఈ యొక్క సామాజిక ఏమంటారంటే హత్య, ఈ సోషల్ మర్డర్. ఇప్పుడు కూడా విధవరాలు ఏమని పిలుస్తారండి? బొట్టు లేని ఏమంటారండి? విధవరాలు బొట్టు లేని, ఇంకా గట్టిగా మాట్లాడితే మొండ అంటారండి. అవునండి, చాలా దారుణంగా వాళ్ళు ఇప్పటికీ ఒక ఫంక్షన్ అయినా వాళ్ళ దగ్గరికి రానివ్వరు, ఒక పండగ అయినా దగ్గరికి రానివ్వరు, లేకపోతే ఏదైనా కార్యమైనా వాళ్ళ దగ్గరికి రానివ్వరు. ఏమంటే ఇప్పటికీ ఆ ఛాయలు ఉన్నాయండి. ఇంకా వాళ్ళకి ఏం పేరు పెడతారంటే మొండమోపి అంటారు సార్. మొండమోపి, భర్త లేనిది, ఇలా చాలా అంటే నీచంగా వారికి సమాజానికి మనుషులతో కలిసిగా బ్రతకడానికి అనర్హులని వారికి మనుషులు. అందుకేనండి ఆ రోజు మిషనరీస్ చేశారు యుద్ధం, ఆ రోజు మిషనరీస్ పాటుపడ్డారు. ఈ రోజు మేం చేస్తున్నామండి. మాలాంటి వారు అందరూ కూడా దీన్ని, ఇలాంటి దురాచారాలని ఖండిస్తూ ఉన్నాము. ఖండిస్తుంటే మన మీద పడుతున్నారు. అప్పుడు వాళ్ళ మీద పడ్డారు, ఇప్పుడు మన మీద పడుతున్నారండి. గమనించాలి బ్రదర్ గారు. ఏది ఏమైనా సరే సత్యం సత్యమే. ఎవరి మీద పడినా
సత్యం ఎప్పుడు నిలుస్తది. అంతే కదండీ! మీకు ఒక చిన్న సామెత చెప్తాను. ఆకొచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే కష్టం, నష్టం అండి. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు ముల్లులా బ్రతుకుతాడు. సత్యాన్ని సమాజానికి చెప్తాడు. బలంగా నిలబడతాడు. కాబట్టి ఆ కోవలో మనం ఉండి, మన పితరులు చేసిన సేవని, వారు చేసిన ఆ యొక్క కార్యాన్ని మరి విలియం కేరీ గారు గానియండి, సిపి బ్రౌన్ గారు గానియండి, ఇలాంటి వారందరూ కూడా కష్టపడి చేసిన దాన్ని సమాజంలో కనుమరుగు చేయాలనుకున్నప్పుడు మరలా మనల్ని దేవుడు ప్రేరేపించి ఈ కార్యక్రమాలు ప్రజలకి తెలియజెప్పమని మనల్ని నిలబెట్టినందుకు అది దేవాది దేవుడికి వందనాలు. ఈ కార్యక్రమాలు ఏదో ఊరికే మా యొక్క మెప్పు కోసం, గొప్ప కోసం కాదు గాని సమాజాన్ని బాగు చేసే నిజాన్ని చెప్పి దేవాది దేవుడికి మహిమ తెచ్చాలని, ఈ ప్రపంచంలో మనుషులందరినీ ఒకే రకంగా చూస్తున్న దేవుణ్ణి మరి వ్యతిరేకంగా ఈ సమాజానికి చూపిస్తున్నటువంటి ఒక వర్గం మీరు చదువుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి పండితులు సనాతన పండితులు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ఈ దురాచారాల్ని సమాజం మధ్య రుద్దేసి ఇప్పటికీ కూడా మన తాత ముత్తాతల నుంచి ఇదే ఆచారాల్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు వీటి మీద కూడా ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం. మా పూర్వీకులు, మా పితరులు లేకపోతే ఈ యొక్క భారతదేశ గడ్డ మీదకి వచ్చినటువంటి ఎవరైతే ఈ యొక్క మిషనరీస్ ఉన్నారో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు, మన దేశానికి సంబంధించిన టంగుటూరు వీరేశలింగం గారు లాంటి వారు, ఇలాంటి వారు ఎందరో సామాజిక సంఘ సంస్కర్తలుగా బాధ్యతాయుతంగా ఎలాగైతే మరి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను తరిమికొట్టారో మా వంతు ప్రయత్నంగా మరి క్రీస్తునందున్న మేము మిషనరీస్కి అనుగుణంగా ఇలాంటి వాటి మీద ఫైట్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ ఇలాంటి దురాచారాలని ఖండిస్తున్నాం. జరగలేదన్నాడు వేస్ట్ ఫెలోస్ అండి, వారికి ఏమీ తెలీదు. 2006లో కూడా జరిగినట్టుగా బీబీసీ తన పత్రికలో వెల్లడించిందని, బీబీసీ న్యూస్ లో కూడా వచ్చిందంటే బీబీసీ న్యూస్ కంటే వీళ్ళకి తెలుసా జరిగింది అని అనుభవించినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఏం లేదు, జరగలేదు అన్నాను కప్పిపోచడం అండి. ఇప్పుడు జరగలేదు అనడానికి చరిత్రలో గట్టి ముద్ర వేసుకున్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారి కంటే వీళ్ళకి తెలుసా? రామ్మోహన్ రాయ్ గారు తన సొంత వదినకు జరిగిన అన్యాయాన్ని చెప్పాడు. ఆయన ఇది తప్ప తను సొంత వదిన్నే బయటకు వస్తే బ్యాంబూ స్టిక్స్ తోని అంటే ఈ యొక్క ఎదురు బొంగులతోని కొట్టేసి లోనకి నెట్టేసినట్టుగా ఆయనే చెప్పాడు. ఇకపోతే విలియం కేరీ గారు తన కళ్ళతో చూసి చలించిపోయాడు. ఇక సిపి బ్రౌన్ గారు ఇలాంటి వారు ఎందరో సాక్ష్యాలుంటూ ఈ చరిత్ర మీద ముద్ర వేసిన బలమైన ముద్ర వేసినటువంటి వ్యక్తుల ఆధారాలు వీళ్ళు తప్పుపడుతున్నారంటే వీళ్ళు కదా చరిత్రహీనులు, వీళ్ళు కదా బుద్ధిహీనులు, వీళ్ళు కదా మతోన్మాదులు. ఈ అబద్ధాలు ప్రజలారా నమ్మకండి. మీకు సత్యాలు వాస్తవికమైన ఆధారాలతో మేము ముందు పెట్టాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి. మేము ఇంకా టైంని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాం. జాగ్రత్తగా వినండి. ఇక సమయాన్ని ఆలస్యం చేయకుండా మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి జాన్ కోయ గారు, డాక్టర్ జాన్ కోయ గారు చక్కటి తన ప్రెజెంటేషన్ ని చక్కగా మనల్ని పురుకొల్పడానికి ఇచ్చినందుకు తనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరలా ఆయనకి సమయం ఇస్తాను. మన మధ్యలో ఉన్నటువంటి మరి ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు వారి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాం. బ్రదర్ వావర్ టు అనిల్ కుమార్ గారు. అనిల్ గారు సార్ మీ వాయిస్ సార్ ఇది ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను సార్, మనల్ని పక్కన పెట్టాను. ఓకే, మీ వాయిస్ రావట్లేదు అనుకుంటున్నారు అందరూ. ఒకసారి మీరు మాట్లాడుతుంటే సరిపోతుంది. ఓకే సార్, రైట్ అండి. సో వీళ్ళు ఏమంటారంటే అసలు సతీసాగమనం గురించి మా పుస్తకాల్లో లేదండి 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 లేదు 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 లేదండి అని నేనే అంటాను. లేదండి ఉంది, లేదండి మీ పుస్తకాల్లో ఉంది. కళ్ళు తెరిచి ఒకసారి వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 66వ సర్గ 12-13 శ్లోకాల తాత్పర్యాన్ని ఒకసారి చదువుకోండి. ఇప్పుడు దశరథ మహారాజు చనిపోయిన తర్వాత మరి కౌసల్యాదేవి ఏడుస్తున్నారు, కౌసల్యాదేవి విలపిస్తున్నారు. ఏమని విలపిస్తున్నారో చూడండి. పతివ్రత అయిన నేను నా భర్త శరీరమును ఆలింగనము చేసుకొని అగ్నిలో ప్రవేశించి ఇప్పుడే ప్రాణములను విడిచెదను అని అన్నప్పుడు దీనురాలైన కౌసల్య శోకార్తురాలై దశరథుని శరీరమును కౌగిలించుకొని ఈ విధముగా ఏడ్చుచుండగా అంతఃపుర కార్యములందు నియుక్తులైన స్త్రీలు ఆమెను అక్కడి నుండి దూరముగా తీసుకొని పోయిరి.
ఆమెని దూరంగా తీసుకొని పోయారని రాశారు గానీ, మరి ఆ కాలంలో నిజంగా అంటే ఇదంతా కావ్యం లెండి గానీ, హ్మ్, మరి వీళ్ళు దూరంగా తీసుకెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ఇది మహాభారతం అండి. ఆర్ష విజ్ఞాన్ ట్రస్ట్ వారి గ్రంథం. శ్రీ మహాభారతం ఆది పర్వం. ఇది వేదవ్యాసుడు రచించినదే అని అంటారు మరి. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇట్లు పలికి మద్రరాజు పుత్రి పాండురాజు ధర్మపత్ని చితాగ్నిలోనున్న రాజశ్రేష్ఠుని త్వరగా యశస్సు కలది చితిని అధిరోహించెను. మాద్రి అంటే పాండురాజు యొక్క రెండవ భార్య అంటే కుంతి గారి సవితి. ఈమె పాండురాజు చనిపోగానే మరి చనిపోయిందంట. చితాగ్నిలోనున్న పాండురాజుతో మాద్రి సహగమనము చేసెను. కుంతితో ఇట్లు పలికెను, నా కవల పిల్లలను జాగ్రత్తగా పెంచుము. ఎవరు? నకులుడు సహదేవుడు. రైట్. ఆది పర్వము రైట్, ద్వితీయ భాగం. ఇందులో అంతట సంతోషించిన పాండురాజు కుంతిదేవితో ఇట్లు పలికెను, ఈమె నీ సవతి, సంతానము లేదు, ఈమెకు మంచి సంతానము కలిగించుము. కుంతిదేవి అట్లే కానిమ్ము అని విద్యను మాద్రికి ప్రసాదించుము. అలా కుంతిదేవి ఒక మంత్రం ఉంటది కదా, ఆ మంత్రం చెప్తే ఈమెల్లి అశ్విని దేవతలను పిలుచుకొస్తే అశ్విని దేవతలు మరి ఈమెకి ఇద్దరు పిల్లల్ని ఇస్తారు, నకులుడు సహదేవుడు. ఆ నకులుడు సహదేవుల్నే ఇలా పిల్లలుగా చేసుకో, పిల్లలుగా సవితిగా తల్లిగా నువ్వు ఉండు అంటే కుంతి యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఈమె చనిపోయింది కదా, పిల్లలు ఉంటే వదిలేస్తారండి అని అన్నారు కదా కొంతమంది. చిన్నపిల్లలుంటే సతీసాగమనం చేసుకొని రండి అని. ఈమెకు చిన్నపిల్లలు ఉన్నారు సార్, కానీ కుంతికి ఇచ్చేసి ఈమె చేసుకుంది సార్. నెక్స్ట్ మహాభారతం రైట్, మౌసల పర్వం ఇది. ఈ మౌసల పర్వంలో 8వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 73వ శ్లోక తాత్పర్యం. ఎవరు వీళ్ళంతా? శ్రీకృష్ణుడి భార్యలు రుక్మిణి, గాంధారి, శైబ్య, హైమవతి, జాంబవతి దేవి అగ్ని ప్రవేశం చేశారు కృష్ణుడు చనిపోయిన తర్వాత. ఇక్కడ మరి మరి అడగచ్చు కదా, ఏంటండి మీ గ్రంథాల్లో ఇలా రాశారు, దేవుడు భార్యలకే గ్యారంటీ లేదు, వాళ్ళకే సేఫ్టీ లేదు. రాజా, సత్యభామ అలాగే కృష్ణునకు ఇష్టులైన ఇతర దేవులు అంటే దేవి అంటే భార్యలు తపస్సు చేయడానికి నిశ్చయించుకొని అరణ్యములో ప్రవేశించారు. బట్ 5 ఆఫ్ దెమ్ ఎవరు? నంబర్ 1 రుక్మిణి, నంబర్ 2 గాంధారి, నంబర్ 3 శైబ్య, నంబర్ 4 హైమవతి, నంబర్ 5 జాంబవతి. వీళ్ళందరూ కూడా అగ్ని ప్రవేశం చేసి సతీ సహగమనం చేసుకున్నట్లుగా చక్కగా మహాభారతంలో రాశారండి. అటు తర్వాత చూడండి, ఇదే ఇంగ్లీష్లో కూడా చూపిస్తాను. రుక్మిణి ద ప్రిన్సెస్ ఆఫ్ గాంధార, శైవ్య, హైమవతి అండ్ క్వీన్ జాంబవతి అసెండెడ్ ద ఫ్యూనరల్ ఫైర్ అంటే చితి వీళ్ళు ఎక్కారు. సత్యభామ అండ్ అదర్ డియర్ వైవ్స్ ఆఫ్ కృష్ణ ఎంటర్డ్ ద ఫారెస్ట్. వీళ్ళందరూ అడవికి వెళ్ళిపోయారంట. శ్రీదేవి భాగవతంలో చూసినా కూడా మనకి ఇదే కనపడుతుంది. ఏంటి? మాద్రి గురించి, కుంతి గురించి. మునులంతా కలిసి గంగా తీరంలో ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5గురి సంరక్షణకు ఆమెను ఆగమని మాద్రి సతీసాగమనం చేసింది. అంటే దెర్ వాజ్ అ కంపల్షన్, ఒకవేళ ఇద్దరే భార్యలు ఉన్నారనుకో, ఇద్దరికి మగపిల్లలు ఉన్నారనుకో, ఒక ఆమెని వాళ్ళ పిల్లల్ని ఇంకొక పక్క ఆమెకి దత్తత ఇచ్చేసి ఈమె చేసుకోవాల్సిందే. అలా ఒంటరి శరీరం వెళ్ళకూడదు అన్నట్లుగానే మనకి ఇక్కడ కనపడుతుంది. గరుడ పురాణంలో కొన్ని విషయాలు ఉంటాయండి. A wife immolating herself with the dead body of her husband at the same funeral pyre shall live in heaven for as many number of years as there are hairs on the human body. మన శరీరంలో ఎన్నైతే రోమాలు ఉంటాయో, వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు ఈవిడ సతీసాగమనం చేసుకుంటే భర్తతో పాటు స్వర్గంలో ఎంజాయ్ చేస్తుంది అనే విధంగా మనకి కనపడుతుంది. సో అలాగే
గరుడ పురాణంలో ఇక వన్ హూ అసెండ్స్ ద ఫైర్ అంటే ఈ చితిని ఎవరైతే ఎక్కుతారో అండ్ ఫాలోస్ అప్ హర్ హస్బెండ్ స్టేస్ ఇన్ హెవెన్ ఫర్ ఎ పీరియడ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఇది హెయిర్ అని చెప్పాను. 3.5 crores ఇయర్స్ 3.5 కోట్ల సంవత్సరాలు బతుకుతుందట. జస్ట్ యాజ్ ద స్నేక్ చార్మర్ టేక్స్ అవుట్ ద స్నేక్ ఫ్రమ్ ద హోల్, ఏది పాములు పట్టేవాడు పాముని ఎలాగైతే పుట్టలో నుంచి తీస్తాడో అలా తన భర్త నరకంలో ఉన్నప్పటికీ ఈమె వెళ్ళి భర్తని నరకంలో నుంచి బయటికి తీసుకొచ్చి తీసుకురాగలుగుతుందంట. సో హూ అసెండెడ్ ద ఫైర్ గోస్ టు హెవెన్, షీ ఈజ్ ప్రైజ్డ్ బై సెలెస్టియల్ నిమ్ఫ్స్. అంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతచి ఇలాంటి వాళ్ళు కూడా ఆమెని పూజిస్తూ ఉంటారట స్వర్గంలో. ఈవెన్ ఇఫ్ ద మ్యాన్ వాజ్ killed, a brahmana or a friend or many other person of noble conduct, he is purified of sins by his wife who ascended the pyre. ఒకవేళ ఎవరైనా బ్రహ్మ హత్య లేదా బ్రాహ్మణ హత్య చేసిన వాడైనా సరే సతీసాగమనం ఆడది చేసుకుంటే, స్త్రీ చేసుకుంటే అతని నరకం నుంచి బయటికి తేగలదంట. A woman who enters fire after the death of her husband prospers in heaven like అరుంధతి, అరుంధతిలా జీవిస్తుంది. ఇవన్నీ నేను తెలుగులో కూడా చూపిస్తాను, రైట్? ఒక్క 5 minutes మీరు ఆగాలి. బర్నింగ్ ద డెడ్, ఇవన్నీ సతీసాగమనం ఇవన్నీ ఇండియాలో ఉండేవి వగేరా ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. శివాజీ మహారాజ్ భార్య మరి పుతలాబాయి, ఈ పుతలాబాయిని కూడా పుతలాబాయి భోస్లే ఎంపైర్ వాజ్ ద థర్డ్ క్వీన్ ఆఫ్ మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ. షీ వాజ్ ఫ్రమ్ పల్కర్ ఫ్యామిలీ అండ్ మ్యారీడ్ శివాజీ ఇన్ 1653. పుతలాబాయికి పిల్లలు లేరు. షీ కమిటెడ్ సతీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ శివాజీ. ఇక్కడికి నేను ఇది క్లోజ్ చేస్తాను. ఇంకొక ప్రెజెంటేషన్లోకి వెళ్దాము. ఓకే సార్, కనపడుతుందండి? ఓకే, కనపడుతుంది అనుకుంటున్నాను. నేను రాలేదు. వచ్చిందండి ఇప్పుడు వచ్చింది. ఓకే, నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతానండి, అస్సలు మీ టైం వేస్ట్ చేయను. స్వర్గం కోసం సతీసాగమనం 2.0 చారిత్రక మరియు పురావస్తు ఆధారాలతో సతీసాగమనం. ఈ సతీసాగమనం అనేది ఎంత భయంకరంగా ఉండేదో, మరి ఇలా బాజాలు, భజంత్రీలు, డోళ్ళు, సన్నాయిలు ఎలా వాయించేవాళ్ళో మనం ఇందాక కూడా చదువుకున్నాం, చూసుకున్నాం. మరి ఈ సతీసాగమనం చేసి ఇలా భర్తతో పాటు ఈమె కూడా చనిపోతే ఇలా దేవుళ్ళు కూడా ఆమెని ఆశీర్వదిస్తారని ఒక ప్రతీతి, రైట్? అలాగే మరి ఇందాక మనం గరుడ పురాణంలో చూసాం, ఈ రంభ, ఊర్వశి, మేనక లాంటి ఈ సెలెస్టియల్ నిమ్ఫ్స్ అంటే స్వర్గ కన్యలు కూడా వాళ్ళని ఆదరిస్తారు, ఆరాధిస్తారు అని కూడా మనం ఇందాక చదువుకున్నాం గరుడ పురాణంలో. ఒక రాజుకి కానీ మల్టిపుల్ వైఫ్స్ ఉంటే, ఇలా ఒక రాజుతో పాటు మల్టిపుల్ వైఫ్స్ అంటే రాజా మాన్సింగ్కి 1500 మంది భార్యలుంటే అందులో ఒకేసారి 60 మంది దూకి చనిపోయినట్లుగా కూడా మనం చూసాం. వీళ్ళేమి ఇంత శాంతంగా ఏమి, ఇది ఉట్టి ఫోటో మాత్రమే, కానీ వీళ్ళు మంటల్లోకి వెళ్ళి ఇక ఆ మంటల్లో నుంచి చేతులు బయటకు వచ్చేది, ప్లీజ్ సేవ్ అస్ అని. కానీ ఇలా వాళ్ళని సేవ్ చేయమని ఇలా వాళ్ళు మంటల్లో నుంచి చేతులు బయటికి పెట్టినా కూడా ఈ వెదురు బొంగు కర్రలు తీసుకొని మరి వారిని మరి చితికి ఎలా నెట్టి పట్టేవాళ్ళో, మరి వాళ్ళని ఎలా కొట్టేవాళ్ళో మనం ఇందాక చూసాం. సో ఇలాంటివి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా సతీసాగమనానికి, సతీ స్టోన్స్ అనేవి ఇండియాలో చాలా ఫేమస్. సో ఏరణ్ అనే ప్రాంతంలో, నేను పోయినసారి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఏరణ్ అనే ప్రాంతంలో మొట్టమొదటి సతీసాగమనం యొక్క ఆధారాలు మనకు దొరుకుతాయి. 510కి సంబంధించింది. గోపరాజు చనిపోయిన తర్వాత తన భార్య సతీసాగమనం చేసుకున్న దాఖలాలు ఈ పిల్లర్ మీద ఇక్కడ తప్పకుండా క్లియర్గా రాసి ఉంది. మరి ఇదే విషయాన్ని ఆర్సి మజుందార్ గారు, ఏఎస్ ఆల్టేకర్, ఆర్సి మజుందార్ అండ్ ఏఎస్ ఆల్టేకర్ ద వకటక గుప్తా ఏజ్ అని
పుస్తకంలో ఇక్కడ కూడా భాను గుప్తా ఈజ్ నోన్ ఫర్ ద సింగిల్ ఇన్స్క్రిప్షన్ ఎట్ ద ఏరన్ డేటెడ్ 510. మరి ఇక్కడ గోపరాజా అకంపెనీడ్ ద మైటీ కింగ్ ఇవన్నీ మనకు చెప్తాడు. సతీ స్టోన్ పిల్లర్ గురించి కూడా ఇక్కడ రాశాడు. ఈ సతీ స్టోన్ పిల్లర్ ఇదే, రైట్ అండి. సో ఇలా సతీ పిల్లర్స్ మన భారతదేశంలో ఎన్నో దొరుకుతాయి. ఆడవాళ్ళకి కల్లిబొల్లి కబుర్లు చెప్పి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, నువ్వు భర్తతో 3.5 లక్షల కోట్ల సంవత్సరాలు, అంటే 3,50,00,000 సంవత్సరాలు నీ భర్తతో, అంటే 3,80,00,000 సంవత్సరాలు అంటే ఇక ఇటర్నిటీ అనమాట, ఇక కలకాలం, ఇక నువ్వు అక్కడే ఉండిపోతావు భర్తతో. పో ఇక్కడ అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతావు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు, బెల్ట్ బాంబులు కట్టుకో అనగానే వాళ్ళు పెద్దగా అరుపులు అరిసి ఇక ఇక్కడ బెల్ట్ బాంబులు కట్టుకొని తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన ఈ రోజుల్లో. ఇలా వాళ్ళేమో బెల్ట్ బాంబులు కట్టుకొని వేరే వాళ్ళని చంపుకుంటే, వీళ్ళేమో పాపం వీళ్ళు ఇన్న మాటలు విని నమ్మేసి వీళ్ళని వీళ్ళే చంపుకున్నారు స్వర్గానికి వెళ్తామనే ఆశతో. ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న ఈ చేతులు ఏవైతే కనపడుతున్నాయో, ఈ చేతులు ఏవైతే కనపడుతున్నాయో, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న సతీ విగ్రహాలే, సతీ స్టోన్స్. ఇవన్నీ కూడా వీళ్ళనే పొలిమేర మనం వెళ్ళి చూసాం కదండి, మనం వెళ్ళి చూసాం కదా. యా మనం వెళ్ళి చూసింది ఇక్కడ ఉంటుంది సార్, చూపిస్తాను చూడండి. వేర్ ఇస్ దట్? ఇదిగోండి, ఇది మనం చూసింది ఇదండి. సో ఇలా ఆడవాళ్ళని ఇలా ఆట ఆడుకున్నారు ఆ కాలంలో. ఇప్పుడు మనం జోక్గా చెప్పట్లేదు, చాలా ఇది ఒక సోషల్ మర్డర్, భయంకరమైన సోషల్ మర్డర్. ఇలా చేతులు పెట్టి ఇలా సూర్యుడు చంద్రుడు బొమ్మలు ఏదైతే కనపడుతుందో, ఆమె అగ్నిలో నుంచి నన్ను కాపాడండి అని చేతులెత్తి మరి ఆర్తనాదాలు చేస్తున్న ఆ చిహ్నాలు ఇవన్నీ స్త్రీ చేతులు గాజులు కూడా ఉంటాయి, చక్కగా చూడొచ్చు మీరు. చూడండి, ఇదిగోండి, ఇది ఇంకా బాగుంది. ఇదిగోండి హస్బెండ్ అండి ఈమె, ఇదిగోండి సతీ సహగమనం చేసుకుంది. ఇలా వీళ్ళని గ్రామ దేవతలుగా చేశారు, పొలిమేర దేవతలుగా కూడా చేశారు, వేరే ఆడవాళ్ళకి ఇన్స్పిరేషనల్గా కూడా చేశారు. వీళ్ళకి ఇలాంటి సతీ స్టోన్స్ పెట్టి పొలిమేర దేవతలు, గ్రామ దేవతలు కూడా అయ్యారండి, రైట్. ఇలా ఒక్క ప్రదేశంలో కాదు, ఇండియా మొత్తంలో ఉన్నారు. ఈవెన్ మైసూర్, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో కూడా ఇలాంటివి చేశారు. మరి 1987లో రూప్ కవర్ అనే ఆవిడ, మరి ఆమె చిన్న పిల్ల పాపం, 18 years old, వాళ్ళ ఆయన చనిపోయాడని చెప్పి ఆమెని మరి జబర్దస్తి నెట్టారండి, అగ్నిలోకి నెట్టారు. 13 రోజుల తర్వాత చునరీ ఫెస్టివల్ ఆమె పేరు మీద చేస్తూ ఉంటే పోలీసులు ఏదేంద్రా అని అనుకొని, వాళ్ళకి తెలీదు, పోలీసులకి తెలియనివ్వలా. సో మెల్లిమెల్లిగా ఈ వార్త విస్తరించిన తర్వాత ఏందని తెలుసుకుంటే, ఈ ప్రదేశంలో ఆమెని సతీసాగమనం చేశారు అని తెలిసింది. సో అప్పుడు 1987లో రాజస్థాన్ ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రానికి మళ్ళీ ఇంకొకసారి సతీ ప్రివెన్షన్ యాక్ట్ తేవాలని ట్రై చేస్తున్న సమయంలో బీజేపీ అడ్డుపడింది. ద యాక్ట్ వాజ్ లేడ్ అవుట్ విచ్ వాజ్ గ్రేట్లీ అపోజ్డ్ ఇన్ రాజస్థాన్, స్పియర్ హెడెడ్ బై బీజేపీ. ఆర్గ్యుమెంట్, ఇట్ వాజ్ అ రాజ్పుత్ ట్రెడిషన్ అండ్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. ఇది రాజ్పుత్లది, ఇది మా ఆచారం, దీన్ని మేము కాపాడుకుంటాం. అదేంట్రా, ప్రాణాలు పోయటానికి ఆచారం ఏదన్నా ఉంటే అది కాపాడుకోండి, ప్రాణాలు తీసే ఆచారాలు కాపాడుకునేది ఏంటి? నెక్స్ట్ ఇదేనండి ఆ ప్లేస్. ఇక్కడ రూప్ కంవర్ ఇంకా వాళ్ళ ఆయన ఫోటో పెట్టి ఇప్పటికీ కూడా వీళ్ళు పూజలు చేస్తారు అక్కడ. ఈవిడే రూప్ కంవర్, ఇంకా ఆమె భర్త, షీఈస్ రూప్ కంవర్, జస్ట్ 18 years old. It happened in 1987 on 4th of September. అదేంటండి, అది ఎప్పుడో 1987లో అంటారా? మీకు ఇంకొకటి అద్భుతమైన విషయం ఒకటి చూపిస్తాను చూడండి.
ఇవన్నీ కూడా చూద్దాం మళ్ళీ. ఎక్కడ పోయింది? ఒక్క నిమిషం. ఎక్కడ తప్పించుకున్నామమ్మా? అద్దిగోండి. సార్ జాన్ కోయ సార్, ఇక్కడ ఏమన్నా సార్ పెద్ద పెద్దగా ఏమని రాసింది? ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ 70 years old woman commits sati in Bihar. ఇది రీసెంట్ అండి, 2014. చూడండి ఎప్పుడు ఇది? 14th December 2014 అండి. 7 గంటలకు, సాయంకాలం 7 గంటలకండి. ఈ 70 ఏళ్ళ ఆవిడని 70 ఏళ్ళ ఆవిడ సతీ చేసుకుంది అంటే ఆమెని ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేశారో మీరు అర్థం చేసుకోండి. 70 ఏళ్ళ ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఈ కొంతమంది నీచాతి మూఢనమ్మకాలు అంటే ఇవి కదండి. మూఢనమ్మకాలు అంటే వీళ్ళు మనమే పడతారేటండి. ఓహో, చెప్తున్నాను. కొంతమంది నీచాతి నీచమైన నికృష్టమైన ఆలోచన భావజాలం కలిగిన కొంతమంది దుర్మార్గపు ఈడియట్స్ ఏమంటున్నారంటే, మొన్న ఒకరోజు వేరే ఛానల్లో తురుష్కులు ఇంకా వేరే వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు మరి ఆడవాళ్ళని మానభంగం చేసేవాళ్ళండి. ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళు నెక్రోఫీలియా చేసేవాళ్ళు, చనిపోయిన శరీరంతో కూడా వీళ్ళు వ్యభిచారం చేశారు. సో నా శరీరాన్ని కూడా నేను నీకు దక్కనివ్వను అని చెప్పి మా ఆడోళ్ళు సతీ చేసుకున్నారు ఆ కాలంలో అంటున్నాడు ఆ సిగ్గులేనోడాడు. ఊరే పిచ్చోడా, మీ గ్రంథాలన్నీ మరి తురుష్కులు వచ్చినాక రాసుకున్నారని చెప్తున్నావేంద్రా నువ్వు? నీకేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తురుష్కులు వచ్చినాక మీ గ్రంథాలు రాసుకున్నారా అంటే? తురుష్కులు అంటే ముస్లిమ్స్. తురుష్కులు ఎక్కడ కూడా మరి సరే ముందు చూద్దాం తురుష్కులు ఏం చేశారో కూడా చూద్దాం, రైట్? సో ఇలా రూప్ కమర్ విషయం ఇది. సో ఇందాక నేను చూపించిన గరుడ పురాణంలోని విషయాలే ఇంగ్లీష్లో నేను శ్లోక తాత్పర్యాలతో ఏదైతే చూపించానో దాని ముందు వెనకాల ఏమున్నాయో పింక్ కలర్లో ఉన్నవి మరి హనీ జాన్సన్ గారు చదివి వినిపిస్తారని ఆశ. తప్పకుండా సార్, తప్పకుండా చదువుతానండి. వ్రతమైనచో మరణించిన వాని భార్య పతివ్రత అయినచో ఆమెను కూడా భర్త చితిపై ఉంచి దహనము చెయ్యవలను. భర్త అంటే ఎంతో ప్రేమ కలిగిన భార్య పతివ్రతగా సహగమనము చేయాలి. పోయిన వెంటనే స్నానము చేసి కుంకుమ కాటుక 2 వస్త్రములు అలంకారములు మొదలగు వాటితో అలంకరించుకుని బంధువులకు బ్రాహ్మణులకు దానం చేసి, ఖచ్చితంగా వీళ్ళు ఉంటారండి బ్రాహ్మణులు మాత్రం. అదేంటి ఆమె చచ్చిపోవాలంటే ఈయన దానం తీసుకోవటం ఏంటి? అంటే నువ్వు ఉన్నవన్నీ మాకు ఇచ్చే, నువ్వు ఎలాగ పోతావు కదా, నేను ఎలాగ పంపేస్తున్నావు, నువ్వు ఇంకేం లేదు నీకు, ఉన్నవన్నీ మాకు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్తున్నారు వీళ్ళు. అంతే సార్. దానము చేసి తన గురువు గారికి నమస్కరించి ఇంటి నుండి బయలుదేరి దేవాలయములోనికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తన శరీరమునందలి ఒక ఆభరణము దేవునికి సమర్పించి శ్రీఫలమును తీసుకొని వలెను. సిగ్గు అభిమానం విడిచిపెట్టి శ్మశానానికి వెళ్ళి సూర్య భగవానునికి నమస్కరించి భర్త చితికి ప్రదక్షిణము చేసి పూలపాన్పు ఎక్కి భర్త తలను, అది పూలపాన్పా వారం అండి ఇది, పూలపాన్పు ఎక్కి భర్త తలను తన తొడ మీద పెట్టుకుని చెలికత్తెలకు శ్రీఫలము నిచ్చి దహనమగుటకు సిద్ధపడవలెను. అట్లు భర్త శరీరముతో కూడా తన శరీరమును దహించుకొనుట వలన గంగానది స్నానముతో సమానమని తలచి శరీరమును అగ్నికి సమర్పించుకొనవలయును. ఏం బ్రెయిన్ వాషింగ్ సార్. చదవండి. కిందకి వెళ్తున్నాను సార్. ఓకే, 1 minute. కడుపుతో ఉన్న స్త్రీ సహగమనము చెయ్యరాదు. బిడ్డను కని పోషించినచో పతివ్రత అగును. స్త్రీ సహగమనము చెయ్యినప్పుడు అగ్ని శరీరమును దహించుచున్నప్పటికీ ఆత్మకు బాధ కలగదు. తన పాపాలన్నీ అగ్నికి ఆహుతియగును. దెబ్బలాటలు వచ్చినప్పుడు ధర్మాత్ముడు ఏ విధముగా తప్తలోహ పెండము మండుచున్న ఇనుపగుండు ఎట్లు తన చేతిలో గ్రహిస్తాడో అట్లే పతివ్రత అనే స్త్రీ అగ్నికి ఆహుతి అగుచున్నను బాధ కలగదు. అబ్బా, పతివ్రతకి బాధ కలగదండి అగ్నిలోని. వండర్ఫుల్. భర్తతో సహగమనం చేసిన స్త్రీ
తిరిగి మరలా ఆడిదిగా పుట్టదు. సాగమనము చేయనటువంటి స్త్రీ ఎప్పుడు ఆడిదిగానే పుట్టుచుండును. చూడండి ఇది ఎంత దారుణం. ఆమెను స్త్రీతత్వము స్త్రీత్వము నశింపదు. కాబట్టి స్త్రీగా గరుడా పుట్టడం తప్ప అండి? స్త్రీగా పుట్టడం తప్ప వీళ్ళ దృష్టిలో? తప్పనే చెప్తున్నారు కదండి. ఒకవేళ సాగమనం చేయకపోతే నువ్వు సాగమనం చేస్తే మళ్ళీ మొగోడుగా పుడతావు, లేకపోతే ఎప్పుడు స్త్రీగానే పుడతావు. స్త్రీత్వము కాబట్టి ఓ గరుడా, ఆడది భర్త జీవించి ఉన్నప్పుడు మరణించినప్పుడు త్రికరణ శుద్ధిగా భర్తను సేవించాలి. సహగమనము చేసిన ఆడది అరుంధతి దేవితో సమానము. స్వర్గలోకాన అప్సరసల చేత స్తుతింపబడును. ఇంద్రాది దేవతలు స్వర్గమును పాలించుచున్నంత వరకు స్వర్గలోకమున భర్తతో కూడి సుఖపడును. భర్తతో సహగమనము చేసిన స్త్రీ పితృవంశమును మాతృవంశమును భర్త వంశమును పవిత్రము చేయును. మానవ శరీరమందు 3,50,00,000 వెంట్రుకలు ఉండును. ఇలెప్పుడు లెక్కెట్టారు సార్? నవ్వే టాపిక్ అయితే కాదండి. కానీ అంత స్టూపిడిటీగా రాసుకున్నారు సార్. మానవ శరీరం 3,50,00,000 వెంట్రుకలు ఉండును. ఎవరు చూశారు సార్? ఎవరికి తెలుసు? ఏం మరి ఎప్పుడు లెక్క పెట్టారు వీళ్ళు? అంతే కదా, ఇంకేముంటది. నిజాలు చెప్పకపోతే వెంట్రుకలు లెక్క పెట్టుకుని కూర్చుంటారు. 3,50,00,000 వెంట్రుకలు ఉండును. పతివ్రత అయిన స్త్రీ సాగమనము చేస్తే భర్తతో స్వర్గలోక సుఖాలు తప్పకుండా అనుభవించును. సూర్యచంద్రులు ఉన్నంత కాలం భర్త సమీపమనే ఉండును. తిరిగి ఆ భర్తనే పునర్జన్మలో పొందును. సాగమనము దుఃఖము కలిగించునని భయపడి శాశ్వతమైన సుఖమును వదులుకోరాదు. అట్లు చేసినచో భర్త విరహముతో బాధపడుచునే ఉండును. భర్తే శివుడని తలంచి అతని శవముతో కూడా సాగమనం చేయాలి. లేనిచో పురుషుని భర్త ఈ క్రింది విధముగా దహనము చేయాలి. సో ఇలాంటి మారణ హోమానికి ఆద్యం పోసింది ఇలాంటి పుస్తకాలు. గొప్ప గొప్ప పుస్తకాలండి అసలు ఇవన్నీ. అబ్బో! చూడండి ఏమనుందో ఇక్కడ. ఇది జాగ్రత్తగా చదువుదాం సార్. జాగ్రత్తగా చదువుదాం. అలాగే సార్, తప్పకుండా చదువుతాను సార్. జాగ్రత్తగా మెల్లిగా పరాశర స్మృతి 4వ అధ్యాయము 31, 32, 33 అండి. చదువుతాను సార్. దాని యొక్క తాత్పర్యం చదివేద్దాం. ఎంత ఇప్పుడు చదివితే టైం అవుతుంది కాబట్టి. భర్త చనిపోయినప్పటికీ స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటే చనిపోయిన తర్వాత స్వర్గాన్ని పొందుతుంది. అట్లే చనిపోయిన భర్తతో అనుగమనము చేసిన స్త్రీ అంటే సతీ సగమనం చేసిన స్త్రీ మానవ శరీరంలోని రోమముల సంఖ్య గల 3.5 కోట్ల సంవత్సరముల భర్తతో స్వర్గములో సుఖంగా ఉంటుంది. పాములు పట్టువాడు పొట్టలో ఉన్న పామును బలవంతముగా లాగినట్టు భర్తతో అనుగమనం చేసిన స్త్రీ తన భర్తను బలవంతంగానైన స్వర్గానికి తీసుకుని పోయి అతనితో సుఖిస్తుంది. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో, భర్త చనిపోయినప్పటికీ స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటే చనిపోయిన తర్వాత స్వర్గాన్ని పొందుతుంది. అంటే భర్తతో పాటు సతీ సహగమనం చేసుకోకుండా బోడెమ్మలాగా గుండు కొట్టించుకొని తెల్ల చీర కట్టుకొని ఇలా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒకవేళ బతికినప్పటికీ ఆమె చనిపోయిన తర్వాత ఏదైతే స్వర్గానికి వెళ్తుందో ఈమె ఒక్కతే వెళ్ళిద్ది, భర్తతో వెళ్ళదు. పాయింట్ అది. ఓకే, ఈమె ఒక్కతే వెళ్ళిద్ది. భర్త అక్కడెక్కడో నరకంలో ఉన్నాడు కదా. అవును. ఆమె పాములు పట్టేవాడు లాగా పాముని ఎలాగైతే నరకంలో నుంచి లాగిద్దో అలా లాగలేదు కదా ఈమె. అవును. కాబట్టి ఈ కేసులో ఈమె ఒక్కతే స్వర్గానికి వెళ్ళిద్ది. ఆ స్వర్గం కూడా ఈమె ఎంత పుణ్యం ఉందో అన్ని రోజులే స్వర్గంలో ఉంటది. ఓకే. ఎందుకంటే ఈ హిందూ మైథాలజీ ప్రకారంగా వాళ్ళ పుణ్యం ఎంతైతే ఉందో దాని మెజర్మెంట్ ప్రకారము, దాని డేస్ మెజర్మెంట్ ప్రకారము అన్ని రోజులు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు మాత్రమే స్వర్గంలో ఉంటారు. ఆ తర్వాత స్వర్గం నుంచి మళ్ళీ కిందకి తోసివేయబడతారు. కానీ సతీ సహగమనం చేసుకున్న స్త్రీ మాత్రం 3.5 కోట్ల సంవత్సరాలు మరి పాములు పట్టేవాడు పుట్టలో నుంచి పావుని ఎలాగైతే బయటికి తీస్తాడో అలా తన భర్త నరకంలో ఉన్నా సరే ఆ భర్తని నరకంలోంచి బయటికి లాగి 3.5 కోట్ల సంవత్సరాల ప్రకారం అంటే ఎటర్నిటీ అంటే కలకాలం భర్తతో స్వర్గంలో ఉంటుంది అని దీని అర్థం. ఓకే.
సో ఇది మోసపూరితమైన రాతలు అంటారా? లేకపోతే ఇంకేమంటారు సార్? 100% మోసపూరితమైన రాతలే సార్. ముందు స్త్రీలని మోసం చేస్తూ వాళ్ళని మభ్యపెడుతూ వారిని అమాయకులు చేసి నీ భర్తతో నువ్వే ఉండిపోతావని, తనే నీ హ్మ్. 7 జన్మల బంధమని, ఇక స్వర్గంలో కూడా నీ భర్తతో విరహతాపంతో ఉంటే ఆ భర్తకు నువ్వు సుఖాలు అనుభవించాలంటే సాగమనం అయిపోయి అక్కడికి నువ్వు వెళ్ళిపోయి నీ భర్తతో ఆనందాన్ని అనుభవిస్తావు అని చెప్తున్నారు సార్ ఆళ్ళు. హ్మ్. ఇది ఇది గరుడ పురాణం ఇది చాలా బుక్ స్టోర్స్‌లో ఈజీగా దొరుకుతది. ఈ అడ్డంగా ఉన్న గరుడ పురాణం. ఇందులో చూడండి ఇందులో పేజ్ నంబర్ 193 చాప్టర్ 10లో ఏముందో చూడండి. ఒకవేళ ఈ ధనిష్ట పంచకంలోనే మరణం చదువుతానండి. తటిస్తే హ్మ్. ఒకవేళ ఈ ధనిష్ట పంచకంలో మరణం తటిస్తే దానికి చేయవలసిన విధి ఒకటుంది. ఇది పురోహితుల నిమిత్తమే చెప్పబడినది. మరణించిన అతని పత్ని పతివ్రత అయితే ఆమెని కూడా భర్త చితి మీద ఉంచి దహనం చెయ్యాలి. గర్భవతి సాగమనం చేయరాదు. చిన్న ఇది ఇచ్చారండోయ్. చిన్న ఈ వెసులుబాటు ఇచ్చారు. ఈ సహగమన విధి సాంఘిక దురాచారం అని చట్టం తెచ్చి దీనిని నిషేధించినందున అర్థ వివరణ ఇవ్వడం లేదు. జిజ్ఞాసువుల నిమిత్తం శ్లోక భాగం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకు ధైర్యంగా ఇవ్వాలి కదా! తెచ్చిందెవరు? క్రైస్తవులు తెచ్చారు ఇది. ఈ నిషేధం. అంతే కదా! నిషేధించిందెవరు? క్రైస్తవులు. ఆళ్ళే ఒప్పుకున్నారు. ఆళ్ళే ఒప్పుకున్నారు చట్టం తెచ్చారని. ఒక్క సెకండ్ సార్. ఇప్పుడు ఎంతగా మరి ఆ కాలంలో బ్రెయిన్ వాష్ చేశారంటే పిట్ట కథలు చెప్పారండి. పిట్ట కథలు. ఈ శ్రీదేవి భాగవతం అనే ఈ గ్రంథంలో పంచమ స్కందం అంటే 5వ స్కందంలో మహిషాసుర జన్మ వృత్తాంతం ఉంటది. ఈ మహిషాసురుడు అనేవాడు ఎలా పుట్టాడండి అనంటే వీళ్ళు ఏమి రాస్తున్నారో ఒక్కసారి చూడండి. ఈ మహిషాసురుడు అనే వాళ్ళకి వాళ్ళ డాడీ పేరు రంభుడంట. రంభుడుకు ఇంకొక తమ్ముడు ఉన్నాడండి. అన్నున్నాడు. ఆడి పేరు కరంబుడు. రైట్? ఇక్కడ నుంచి చదవండి సార్. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. చదువుతానండి. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. అతనికి 2 కుమారులు రంభుడు, కరంబుడు అని వారి పేర్లు. ఇద్దరు భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు. కానీ ఆ ఇద్దరికి సంతానం లేకపోయింది. ఆ దిగులుతో తపస్సు చేశారు. కరంబుడు పంచనదంలో మునిగి తపస్సు తీవ్రముగా చేశాడు. రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. వీరి తపస్సులు ఇంద్రుడిని భయపెట్టి మొసలి రూపంలో వచ్చి కరంబుడు పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు. అది రంభుడికి తెలిసింది. క్రుద్ధుడయ్యాడు. తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలని సంకల్పించుకున్నాడు. ఎడమ చేతితో జుట్టు పట్టుకుని కుడి చేతితో తలను నరుక్కోబోయాడు. చటుక్కున అగ్నిదేవుడు వారించాడు. వచ్చాడండి. ఆపు అన్నాడనే. అంటే తల కట్ చేసుకోబోయాడు. ఇక అగ్నిదేవుడు వచ్చాడు. ఏం చెప్తున్నాడు చూడండి. కిందకు ఒక్కసారి తెచ్చండి సార్. కనపడలేదు కొంచెం. ఏంది ఇక్కడ? మూర్ఖత్వం. రంభాసుర మూర్ఖత్వం. 1 మినిట్ చెప్పిందండి. ఆ రంభాసుర ఎంత మూర్ఖత్వం! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏమి సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకం. పిచ్చివాడా, విరమించు. ఏం కావాలో వరము కోరుకు అన్నాడు. రంభాసురుడు జుట్టును ఖండాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. ఏమండి? ఖడ్గాన్ని. ఓకేనండి. రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవా, నా తపస్సుకి నువ్వు సంతుష్టుడు అయినట్టయితే త్రిలోక విజేతను పుత్రుడిగా అనుగ్రహించు. దానవ మానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వధింతుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. అగ్నిదేవుడు అంగీకరించాడు. నీ మనస్సు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె మహిషి కనిపించింది. ఎదకు వచ్చి అవునండి గేదండి, మహిషి బర్రెండి. ఎదకు వచ్చి కామార్తి అయి విహరిస్తుంది. దాన్ని చూడగానే రంభుడి మనసు చలించింది. సంగమించాడు. అది గర్భవతి అయింది. ఇదండి కథ. రంభుడు సంభవిస్తే గేదె గర్భవతి అయిందట. తర్వాత అండి వస్తున్నానండి. అంతేనండి. దాన్ని తీసుకుని తన పాతాళ నగరానికి వెళ్ళాడు.
దున్నపోతులను కాపలా పెట్టాడు. ఒక రోజున దున్నపోతు కామార్తె అయి ఆ రాజమహిషి గేదె వెంటపడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. రంభుడు పిడిగుద్దులకు ఆ దున్నపోతు చలించిపోతూనే తల విసిరింది. బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది. వాడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడి గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. యక్షులను శరణు వేడింది. కామమోహితమైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది. యక్షులు గమనించారు. గేదెను కాపాడాలనుకున్నారు. యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధం జరిగింది. కడపటికి దున్నపోతు మరణించింది. పక్షులు ఊపిరి పీల్చుకున్నారు. యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పక్షులు యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్ని కార్యం కోసం చితి పేర్చారు. కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు. నిప్పు ముట్టించారు. అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడి గేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది. సహగమనం చేసింది. చూసారండి ఏ జంతువులు కూడా వదలరు వీళ్ళు. జంతువులు కూడా సగమనం చేస్తారా? నో ఇలాంటి కథలన్నీ, ఈ పిచ్చి కథలన్నీ సాయంత్రం కాలం కాలక్షేపాలకు చెప్తూ ఇలా భర్త చనిపోతే ఇలా ఆ కాలంలో, పురాతన కాలంలో, మరి ఆ యుగంలో, ఈ యుగంలో, అదేవి యుగం అండి, కృతయుగంలో లేకపోతే త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, అలాంటి యుగాల్లో ఇదిగో ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, మరి బర్రె సైతం సతీ సహగమనం చేసుకుంది తెలుసా, పిట్టలు కూడా సతీ సహగమనం చేసుకున్నాయి భర్త చనిపోతే అని చెప్పి పిల్లలకి ఇలాంటివి నేర్పించారండి. ఇలా బ్రెయిన్ వాష్ చేశారండి. ఇప్పటికీ చేస్తున్నారండి. ఇప్పటికీ ఈ మారణ హోమాన్ని ఆపింది మరి సర్ విలియం బెంటిక్ గారు. ఈయన విలియం కేరీ గారు అండి. విలియం కేరీ గారు మరి ఎంతగానో కష్టపడ్డారు, అది మీరు చెప్పారు. విలియం కేరీ గారి తర్వాత మరి సర్ విలియం బెంటిక్ గారి కాలంలో మరి ఈ సతీ సహగమనం ఆగింది. సో దీని గురించి ద ఆర్యన్ ఇన్వేజన్ కనెక్షన్ టు సతీ కష్టం, ఇది ఈరోజు నేను చెప్పను, మండే రోజు చెప్తాను. అన్నీ ఈరోజే చెప్పేస్తే మరి మండే రోజు కూడా మన దగ్గర మనకి మంచి సబ్జెక్ట్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. విచ్ క్రాఫ్టింగ్ గురించి, విచ్ క్రాఫ్టర్స్ గురించి కూడా చెప్పేది ఉంది. కాబట్టి ఇక్కడికి నేను క్లోజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. మిగతా సబ్జెక్ట్ మొత్తం ఆర్యన్ ఇన్వేజన్ కనెక్షన్ టు సతీ అనేది కూడా నేను మండే చెప్తాను సార్. రేపు సండే కొత్త నిబంధన, మరి బైబిల్ ఎలా చదవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి, మరి కొత్త నిబంధనలోని క్యారెక్టర్స్ వేరు, పాత నిబంధనలోని క్యారెక్టర్స్ పేర్లు, కొత్త నిబంధనలో ఉన్న క్యారెక్టర్స్ పేర్లు చాలా డిఫరెంట్గా ఎందుకున్నాయి, వగైరా వగైరా ఇంకా చాలా చెప్పేది ఉంది. రేపు అదైన తర్వాత మండే దీని కంటిన్యూషన్ పార్ట్ 2 తప్పకుండా ఉంటుంది. అంటిల్ దెన్ మనల్ని చూపిస్తున్నాను సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ అండి అనిల్ కుమార్ గారు. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ 2 ప్రశ్నలు నేను లేవనెత్తుతాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటంటే సతీలోని గర్భంతో ఉన్న స్త్రీకి ఏమన్నారంటే దాన్ని వెసులుబాటు ఇచ్చానన్నారు. మరి గర్భంతోనే ఈ గీత చచ్చిపోయింది కదా, రంభుకుడి యొక్క ఆ చితిలోకి దూకి. అదే దూకింది కదా సార్, అదే దూకింది. కానీ ఆ మంటల్లో నుంచి రంభాసురుడు లేసొస్తాడు, ఐ మీన్ మహిషాసురుడు వస్తాడు. ఆ గేదెకి పుట్టిన మహిషాసురుడు సగం మనిషి, సగం బర్రె, సగం గేదె మహిషాసురుడు. మంటల్లోంచి పుట్టొచ్చాడని కథలన్నీ రాసుకున్నారు చాలా చక్కగా, అంతేనా? అంతేనండి. ఈ కథలన్నీ రాసి మీరు అన్నట్టుగా చిన్నప్పుడు కూర్చొని ఆడపిల్లలకి ఇవన్నీ చెప్పి, అమ్మా భర్తే దైవం, భర్తే స్వర్గం, భర్తే నీకు సర్వం, భర్త లేకపోతే నువ్వు లేవు, భర్తతోనే నీ జీవితం, భర్త చచ్చిపోతే మనం చచ్చిపోవాలి, ఇలాంటి మాటలన్నీ నూరు పోసి మొత్తానికి భర్త చచ్చిపోతే వారిని ఈ యొక్క ప్రీ ప్లానెడ్ గా చిన్నప్పటి నుంచి వారి మనస్సుల్ని చెరిచి అలాంటి కథలు లేకపోతే అలాంటి సందర్భాల్ని వారి బ్రెయిన్ లోని బాగా చొప్పించి ఈ వెనం ని చిన్నప్పటి నుంచి వెనం బాగా ఎక్కించి
వారిని పాడు చేయడానికి మరి ఆస్కారం మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు వారందరూ కూడా ఇవే ఇంచుమించుగా విని పెరిగారనుకోండి. సో, వీటిని ఖండించడానికి ఈ భారతదేశానికి నిజంగా దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్నే ఇచ్చాడని జెప్పాలి. మన పూర్వీకులైనటువంటి ఈ దేశాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి వారు వీడెవడో ఎవరైతే సేవ్ ఉన్నారో అంటండి. కాదు, ఆ! కాదు. వీడెవడో సేవ్ అట. ఇతను సేవ్ చేస్తాడంట చూడండి. సేవ్ 609 పురాణాలు తెలుగులో ఈ మిషనరీస్ రాశాయా? అరే నీకు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీషు రాదు. పురాణాలు సాంస్క్రిట్. మీ గొర్రె మతం చేసిన గొర్రెల కన్నా తక్కువే ఏన్షియంట్ ఇండియాలో జరిగినవి. సరే లైవ్ లోకి రా, నేను లింక్ ఇస్తున్నాను. దా నాన్న, దా డైరెక్ట్ మాట్లాడు. లింక్ ఇద్దామండి. ఇప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పాలి కదా. విధవరాండ్రిని ఎలా చూసారు వీళ్ళు? సేవ్ 609 నీకోసం లింక్ ఇచ్చాను, రా నాన్న, దా. కమాన్ బాయ్, లెట్ us టాక్. వస్తాలనుకున్నారేంటి? అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉంది అనుకున్నారా? లేదు లేదు, ధైర్యం ఉండాలండి. ధైర్యం ఉండాలి, రావాలి. మనం చెప్పింది తప్పు, మరి మనం చెప్పింది తప్పు అని అతను నిరూపిస్తాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయని కూడా చూపిస్తాడు. ఇప్పుడు ఆయన మనకు తెలియనివి కూడా తీసి చూపిస్తాడు. ఇప్పుడు లింక్ ఇచ్చాను, మళ్ళీ రెండోసారి ఇచ్చాను మీకోసం. సేవ్ 609 గారు. పెట్టుకున్నాం. బైబిల్లో చూద్దామా అండి? బైబిల్లో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను బ్రదర్. కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఒక్కొక్క సందర్భం నేను చెప్తాను, ఒకసారి తీసి చూపి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం నుంచి స్టార్ట్ చేద్దామండి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటే మనం చూద్దాం. చూడండి, బైబిల్ విధవరాండ్రికి ఎలాంటి గౌరవం ఇచ్చిందో. భర్త చనిపోతే అందరూ నీచంగా మొండమోపి పనికిరాని దానా లేకపోతే చదువుతానండి. ఇక్కడ ఏముందంటే, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. బైబిల్ ఏం చెప్పిందంటే అసలు విధవరాల్ని బాధ పెట్టకూడదు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తే మొండమోపి విధవరాలు ముఖం చూస్తే తప్పు, అంతేనా? అంతేనండి. ఉంచండి బ్రదర్, ఉంచండి. అక్కడ ఏమంటాడు చూడండి, దేవుడు ఎంత మంచి మాట చెప్పాడు చూద్దాం ఒకసారి. పైకి వెళ్ళండి. అదే సేమ్ 22 నుంచి 22, 23 కూడా చదువుతానండి ఒకసారి. చదువుదాం. అసలు వారికి ఎంత అసలు వాళ్ళు బాధ పెట్టొద్దు అన్నాడండి. కొంచెం పైకి తీయండి బ్రదర్. 22 నిర్గమకాండం 22. జాన్ గారు 22. ఓకే. విధవరాలనైనను దిక్కులేని పిల్లలైనా బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేది మీ భార్యలు విధవరాండ్రు రగుదురు. అది ఎందుకన్నాడు తెలుసా? విధవరాండ్రు అంత తక్కువగా చూడొద్దురా బాబు అని దేవుడు ఎలాంటి శిక్షలు వేశాడు తెలుసా? జాగ్రత్త అన్నాడు. విధవరాలు ఏదో భర్త చనిపోయాడు, ఏదో ఇబ్బంది పడ్డాడు, కానీ విధవరాండ్రు బాధ పెట్టకండి అని ఇశ్రాయేలుకి ఎంత చక్కగా చెప్పాడండి. అలాగే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం చూద్దాం బ్రదర్. 10వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనం. కిరణ్ గారు ఎందుకు వస్తున్నాడు? ద్వితీయోపదేశకాండం ఓకే అండి, 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయం తీర్చి, ఏం తీరుస్తాడంటే దేవుడు? విధవరాలికి న్యాయం తీర్చి. అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 29వ వచనం బ్రదర్. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 29వ వచనం చూడండి. అప్పుడు 29వ వచనం అండి, 14వ అధ్యాయం 29. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీ ఎంటనున్న పరదేశులను తండ్రి లేని వారు విధవరాండ్రను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. వారికి ఏం చెప్తున్నాడంటే, పంట కోసుకున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీవు చేయి నీ చేతి పని అంతట్లోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 ఏదైతే అది వస్తుందో అక్కడ ఏమన్నాడంటే
ఎందుకండి కొంచెం కొంచెం కిందకి 29, 28 చూపించండి. 28 బ్రదర్. పైకి వెళ్ళిపోయింది. అదే చదివేశారు బ్రదర్ మీరు. ఇప్పుడు ఇది చదవండి. నీ కుమారుడు ఒక నిమిషం. కుమారుడును ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసులను నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను పరదేశులు తండ్రులు లేని వారిని విధవరాండ్రును సంతోషింపవలెను. ఎస్ బ్రదర్. 14 వచనం ఇది. పండగలలో కూడా ఉందండి. పండగల్లో కూడా మరి ఇది 16, 14 అండి. 16 అధ్యాయం 14 వచనం. 11 కూడా ఉంటుంది బ్రదర్. 16 అధ్యాయం 11లో కూడా ఉంటుంది. చూద్దాం ఒకసారి. 11 కూడా అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడు నీ దాసియు నీ గ్రామంలోనున్న లేవీయులు నీ మధ్యనున్న పరదేశులు తండ్రి లేని వారును నీ విధవరాండ్రు నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. వారికి కూడా ఆ అవకాశాన్ని ఇచ్చాడండి. అవునండి. ఓకేనా. అలాగే ఇప్పుడు కీర్తన గ్రంథం చదువుదాం సార్. ఒక్కొక్క మాట ఒక్కొక్క దాంట్లో ఉన్న మాట చదువుదాం. కీర్తన గ్రంథం 68 అధ్యాయము 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారి తండ్రియు విధవరాండ్రకు తండ్రి లేని వారి తండ్రియు తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. ఎవరంటే ఈయన విధవరాండ్రికి న్యాయకర్త అయి ఉన్నాడట ఈయన. చూడండి, దేవుడు ఎవరైనా వారిని అపనింద వేసి వారిని ఇలాంటి ఆ పరిస్థితులు చేస్తే వారిని అమానుషంగా విధవరాండ్రిగా వారిని బాధిస్తే వారికి న్యాయకర్త దేవుడు ఉన్నాడట. ఎంత మంచి మాటలండి. అట్లాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం అండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. బైబిల్లోని సందర్భాలు చెప్తున్నాను చూడండి. దేవుడు విధవరాండ్రి పక్షాన ఉంటాను, విధవరాలకి న్యాయం చేస్తాను అని చెప్తూ ఎంత మంచి మాట అన్నాడు చూద్దాం. 17వ వచనం. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. ఇల్లాటలకి చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడో చెప్పాడు ఇల్లాటల కోసం, ఒరే బాబు కీడు చేయట మానండి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించమన్నాడండి దేవుడు. చూసారండి, విధవరాలి పక్షాన్ని ఏం చేయమన్నాడు అంటే దేవుడు వాదించమన్నాడు, వారికి న్యాయం చేయమన్నాడు, వారి పక్షాన్ని మనల్ని ఉండమన్నాడు. వీళ్ళేం చేస్తున్నారంటే భర్త చచ్చిపోయిన వెంటనే చితిమంటల్లో తోసేస్తామంటున్నారు, సతీ సాగమనంతో వారిని చంపేస్తానంటున్నారు. అలాంటి వారి పక్షాన్ని వాదించమని దేవుడు చెప్పాడు. కాబట్టే విలియం కేరీ లాంటి వారు మిషనరీస్ వచ్చి వాదించి ఇలాంటి దురాచారాల్ని ఆపి దేవుడు చెప్పిన మాటని వారు నెరవేర్చారు ఈ భారతదేశంలో. చూసారా ఎంత బాగుంది మాట. అలాగే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. అధ్యాయము 3వ వచనం. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునిడి, దోచుకొనబడవానిని బాధ పెట్టువానిని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవం కలగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. చూసారండి, వారిని బాధించొద్దు, ఉపద్రవం కలగజేయొద్దు, వారి రక్తాన్ని చిందించొద్దు అంటే దేవుడు అంత బాగా చెప్పాడు. మరి వీళ్ళేం చేశారు, వారి రక్తాన్ని చిందించారు, వాళ్ళని చితిమంటల్లో కాల్చేశారు, వారు అమానుషంగా తోసేశారు వారిని. చివరిగా మలాకి గ్రంథం అండి 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. పాత నిబంధన గ్రంథంలో చూసాం. మలాకి గ్రంథము 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం. తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా తెల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక కూలి విషయంలో
సార్ ఇది మలాకి అండి 3:5 5:3 చూడండి ఒకసారి. 5:3 సరిపోయిందండి అంతే. వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాండ్రను, అంతేనండి సరిపోయిందండి. విధవరాండ్రనైనను పరదేశ విధవరాండ్రుల్లో తండ్రి లేని వారిని మళ్ళీ చదువుతున్నాను సార్. తీర్పు తీర్చుటకే నేను మీ వద్దకు రాగా చెల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాండ్రు తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యము పలకకూడదని సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు. 5:3 చూడండి సార్. 5:3 మలాకి. మలాకిలో 5వ అధ్యాయం ఉండదండి. 5 సారీ 3:5 ఓకేనండి. 3:5 ఒకసారి 2:5 చూడండి సార్. 2:5 ఓకే సార్. మలాకి అయిపోయింది. మలాకిలో కనపడలేదు. ఓకే నెక్స్ట్కి వెళ్దామండి. కొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. పాత నిబంధన చూసాం. ఒక కొత్త నిబంధనలో కొన్ని విషయాలు చూద్దాం మనం. తిమోతి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయం 3వ వచనం అండి. తిమోతి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానించుము. ఏం చేయమన్నాడండి? ఏం చెప్పాడండి దేవుడు? నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానించుము. అసలు విధవరాండ్రని సన్మానించమంటే వీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఈ దురాచారాలతో చీకొడుతున్నారు, తప్పు పడుతున్నారు, వారిని వ్యతిరేకిస్తున్నారు. భర్త చనిపోతే చచ్చిపోవాలని చెప్తే బైబిల్ ఏమన్నదంటే భర్త చనిపోతే మరలా నువ్వు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని అనుభవించని, మరలా నువ్వు ఇంకొక మంచి జీవితాన్ని అనుభవించవచ్చు. భర్త చనిపోయాడు. భర్త ఉన్నంత వరకే భార్యకి భర్తతో అనుబంధం, చనిపోయాక మీరు పెళ్లి చేసుకోవచ్చు అని అంత చక్కగా దేవుడు మరి బైబిల్లో చెప్పాడు. ఇక చివరి మాట యాకోబు 1వ అధ్యాయం 27వ వచనం కూడా చదువుదామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమునంత తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. అంటే భక్తి అంటే ఏంటంటే దిక్కులేని బిడ్డలకి సహాయం చేస్తూ విధవరాల్ని వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే నిజమైన భక్తి అన్నాడు. చూసారా? విధవరాల్ని పరామర్శించమన్నాడు, సన్మానించమన్నారు. దేవుడు చెప్పాడు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో వారిని తృణీకరించకూడదు అన్నాడు, వారిని వ్యతిరేకించకూడదు. ఒకవేళ వారి మొరపెడితే నేను వింటాను, వారి పక్షాన్ని నేను ఉన్నానని దేవుడు విధవరాండ్రికి వారి ఆ విధవరాని పక్షాన్ని దేవుడు నిలబడి ఆమెకు ఒక స్థితినిచ్చి, ఒక గౌరవాన్ని ఇచ్చి, ఒక సన్మానం చేయమని, పరామర్శించమని, వారికి సహకరించమని దేవుడు బైబిల్లో చెప్తే, విధవరాండ్రి ఆవిడ్ని చితిలోకి తోసేయమని, చంపేమని, విధవరాండ్రని, లేకపోతే ఇక్కడ ఈవిడ ముండమోపని, ఈవిడ ఇంకేమంటారు మంచి పనులకు పనికిరాదు, శుభకార్యాలకి పనికిరాదని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి జాన్ కోయ బ్రదర్, అనిల్ బ్రదర్, ఇప్పుడు చెప్పండి బైబిల్ ఏం చెప్పింది బ్రదర్? బైబిల్ ఎంత చక్కగా విధవరాండ్రంటే ఆవిడ కూడా సమాజంలో ఒక మనిషి, ఆమెను తృణీకరించకుండా గౌరవించండి ఎంత చక్కటి భాష్యాన్ని, నిర్వచనాన్ని చెప్పిన బైబిల్ గొప్పతనం మరొకసారి 2 మాటల్లో మీరు ఫ్యూ వర్డ్స్ లో చెప్తే జనాలు తీసుకుందరు. చెప్పండి బ్రదర్. సార్ అసలు హ్యూమన్ రైట్స్ ఇచ్చిందే, హ్యూమన్ రైట్స్ అనే పదం బైబిల్లో ఉన్న ఎన్నో ఆ వాక్యాలని, ఆ మాటలని బట్టే వచ్చింది అనేది నా దృఢమైన విశ్వాసం సార్. హ్యూమన్ రైట్స్ ఇచ్చింది సార్. రైట్. దేవుడు కూడా చెప్పండి విధవరాండ్ల తరఫున నేను వ్యాజ్యం ఆడతానంటాడు దేవుడు. తెలుసా సార్? చదివండి ఆ వచనం, చదివి వినిపించామండి. ఎంత గొప్ప మాట కదా సార్. ఇందాక మీరు చదివింది అది, విధవరాండ్ర పట్ల నేను వ్యాజ్యం ఆడువాడును. అది
హూ ఎల్స్ కెన్ సే దట్ సార్? వాళ్ళకి వాళ్ళని అవమానించకూడదు, వాళ్ళని మంచిగా చూసుకోండి, వాళ్ళని సన్మానించండి అని చెప్తూ, అటు తర్వాత మీరు గాని అన్యాయం చేస్తే మరి తీర్పు దినమున మరి ఏదైతే మనల్ని దేవుడు ప్రశ్నిస్తాడో అక్కడ మరి వాళ్ళ తరఫున వ్యాజ్యం ఆడతానంటున్నాడండి. వాట్ అ గ్రేట్ అండ్ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్! వాట్ అ జస్ట్ గాడ్ వి హ్యావ్! జేయుఎస్టీ అంటే జస్టిస్ని అందరికీ న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే సార్. థ్యాంక్ యూ.